ఇచ్చిన సందేశాన్ని వినడానికి కూడా మీరు మాకు ఉపయోగించండి. అన్య జాతి విమోచకుడిగా మరి క్రీస్తు ప్రణం ఈ లోకాన్ని తీసుకుని వచ్చి గొప్ప కార్యాన్ని మీరు జరిగించి సంఘములో సమస్తాన్ని మీరు ముగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు మరి సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని విశ్వాసంలో నడిపించడానికి మరలా రెండవసారి పరిచర్యలో మీరే వచ్చి ప్రభు మా మధ్యలో కదలాడి ఓ ప్రభు మరి సంవత్సరములుగా తిరిగివేసినటువంటి ఈ యొక్క సంఘ శాఖలు తిరిగివేసినటువంటి దేవుని వాక్యాన్ని ఒకేసారిగా మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. తొలకరి వర్షము కడవరి వర్షాన్ని సంఘంపై మీరు కుమ్మరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరముల పంట ఒకేసారి మా యొక్క కొట్లు ధాన్యంతో నిండిపోయింది మా ప్రభు. మా సంఘము ధాన్యంతో ఆహారంతో నిండిపోయింది మా ప్రభు. ఇన్ని సంవత్సరాలుగా మరి ఆ యొక్క మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసినటువంటి ఆ యొక్క మరి పంటను మీరు మరలా పునరుద్ధరించారు. వధు వృక్షాన్ని మీరు మరలా పునరుద్ధరించారు. మరి స్వచ్ఛమైన ద్రాక్ష రసాన్ని మాకు అందించారు. సంఘంలో బలపరచండి. చదువు కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీరే నాయకులతో నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. విమర్శకుడైనా క్రీస్తు ప్రణామం హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషము. మనం అనుకున్నట్లుగానే మరి మీటింగ్స్ మనకి దగ్గరలోకి వచ్చేసినాయి. మీరందరూ సిద్ధపడ్డారు అనుకుంటాను నేను. ఆమె ఈరోజు అందుకోసమే కొంచెం ఎర్లీగానే పంపుదామని నేను కొన్ని నిమిషాలు మాట్లాడదాం నుంచున్నాను. నేను మీరందరూ కూడా మీ పనులు చక్కబెట్టుకొని మరి ఆ యొక్క 10, 11, 12, 13 తారీఖులో జరగబోయేటువంటి ఆ కూడికి మీరు హాజరవ్వాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా మెసేజ్ తెలుసుకోవాల్సిన సహోదరులు కానీ మీ యొక్క కుటుంబాల్లో లేదా బంధువుల్లో ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి చెప్పండి. మేము త్వరగా మేము కలుసుకుంటున్నాము. అది త్వరలో మేము వెళ్ళిపోబోతున్నాము. ఇక మేము మీకు కనపడము. మీరు మమ్మల్ని చూసే సమయానికి క్రీస్తు కలిగిన మహిమతో మేము మరలా ఈ లోకానికి రాబోతున్నాము అని మీరు చెప్పండి. ఇది నిజంగా చాలా మరి ముగింపు సమయం. ఈ మాట 2000 సంవత్సరాలుగా ప్రతి విశ్వాసి చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఈ యొక్క మాట మన కాలంలో మరి నెరవేర్చబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు సిద్ధపడి రండి. మరి గొప్ప సమయంలో మనం జీవిస్తూ ఉన్నాము. మన సహోదరుడు సతీష్ గారు చెప్పినట్లుగా మనం అందరం కూడా దేవుని యొక్క భయభక్తులకు రావాలి. మనం ఒక్కళ్ళమే కాదు, మన కుటుంబం కూడా రావాలి. మనం ఒక్కళ్ళమే కాదు, మన కుటుంబం కూడా ఆ విధంగా నడిపించాలి. ప్రభువుని ఆ విధంగా మరి మన కుటుంబం నడిపించాలని కూడా మనం ప్రభువుని అడగాలి. ఒకసారి న్యాయాధిపతులు చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 17వ వచనము. తర్వాత మీరు చూడండి. నేను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను, తర్వాత మీరు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మనం చదివిన రెఫరెన్స్లు మరలా మీరు ధ్యానం చేస్తున్నారా? చదువుతున్నారా? సెల్ఫ్ లో పెట్టి మరలా తీసుకొస్తున్నారా? అది ద్వారా అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయను, ఇంకా నీతిమంతుడు వదిలేయటం, చేసేదేం లేదు, ఇక సరి చేయటం లేదు. ఇక మేము మీకు ప్రతిసారి దేవుడు మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తారని లేదా ప్రేమతో సరి చేస్తారని మీరు చూడకండి. ఇప్పటి వరకు దేవుని యొక్క ప్రేమను మాత్రం ఈ లోకం చూసింది. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుంది ఈ లోకం చూడబోతుంది. మీరు దేవుని యొక్క వాక్యానికి మీరు ఇంకా లోబడకపోతే, ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు తన యొక్క పక్షమున ఏది సంఘంలో చెప్పాలో అన్ని దేవుడు తన సంఘంలో ఆయన బోధించేశాడు. ఆయన ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు. ఇంకా తిరుము, తాగము, సుఖించము, పని చేసుకోవడం, మీకు నచ్చినట్లుగా జీవించడం, ఇలాగా మీరు ఉండాలనుకుంటే కనుక అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అది కానీ ఇక మీ ప్రాణాలకైతే ఎవరు ఉత్తరవాదులు కాదు ఇక్కడ నిర్లక్ష్యంగా ఉంటే. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 17వ వచనం. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము.
ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయేల్ అందరి వారి యొక్క ఆస్తిని పట్టుకొని పోతా ఉంటే దేవుడు న్యాయాధిపతిగా గిద్యోను లేపారు. ఇజ్రాయేల్ యొక్క న్యాయాధిపతిగా గిద్యోను లేపినప్పుడు రహస్యంగా తన యొక్క గోధుమలైన మరి దొల్లగొట్టుకుంటున్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది, ఆయనతో మాట్లాడింది. ఆయన ఎవరో చెప్పింది. ఆయన అనుకుంటున్నాడు నేను భయస్తుని అని. ఆయన రహస్యంగా తన పని చేసుకుంటూ ఉంటే, నీవు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు సామాన్యమైన వాడి కాదు నువ్వు అని చెప్పింది. దేవుని యొక్క దూత, యెహోవా దూత దిగి వచ్చి గిద్యోను రహస్యంగా ఆ గానుగల చోటన బండల చోటన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, గోధుమలు రాలగొట్టుకుంటున్నాడు. సౌండ్ రాకుండా తన ఆహారాన్ని, తన కుటుంబం కోసం ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అలాంటి సమయంలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యి, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు భయపడేవాడు కాదు, నువ్వు ఎలాంటి వాడివి, పరాక్రమం గల బలాఢ్యుడి నువ్వు. ఆయన ఎవరో, ఆ తనలో ఉన్న బలం ఏంటో గిద్యోనికి తెలియలేదు. యెహోవా దూత దిగి వచ్చి చెప్పేదాకా ఆయనకి అర్థం కాలే ఆయన ఎవరో. ఆమేన్. ఆ తర్వాత గిద్యోనుతో మాట్లాడి యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు గిద్యోను ఒక సూచన అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు యెహోవా నుంచి దిగి వచ్చిన వాడు, నాకేంటి సూచన, నాకేంటి గ్యారంటీ? నేను భయపడి దాక్కుంటే నువ్వు నాకేం చెప్తున్నావు? పరాక్రమ గల బలనీయుడివి నువ్వు, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నావు. ఓ, నేను ఎక్కడో సందులో కూర్చొని భయపడతా ఉంటే ఫిలిస్తీన్లకి, శత్రువులకి నన్ను ధైర్యపరిచావు. అసలు వచ్చిన నీవు యెహోవా దూత, నాకేంటి గ్యారంటీ? ఒక సూచన చూపించమని అడిగాడు ఆయన. అక్కడ చూస్తే మీరు చదివితే మీకు అక్కడ దూత గిద్యోనికి సూచన చూపించింది. తన యెహోవా దూత అన్నట్లుగా సూచన చూపించింది అక్కడ. ఆ సూచన చూపించిన తర్వాత గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంటికి వెళ్ళి నువ్వేం చేయాలంటే, సూచన చూసిన గిద్యోను సువార్త చెప్పడానికి వెళ్ళిపోలా. ఎప్పుడైతే యెహోవా దూతే, ఇది యెహోవా దూతనే, నేను చూసింది క్రీస్తునే, నేను మాట్లాడింది దేవునితోనే అని గిద్యోను రూఢీపరుచుకున్నాడో, సూచన చూశాడో, వెంటనే గిద్యోను ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని సరిచేయడం మొదలు పెట్టాడు ఆయన. తన తండ్రి, గిద్యోను యొక్క తండ్రి తన ఇంటిలో దేవతా విగ్రహాలు నిలబెట్టాడు. తన తండ్రి దేవతా విగ్రహాలు నిలబెడితే తన ఇల్లంతా కూడా అపరిశుభ్రంగా మారిపోయింది. తన ఇల్లంతా కూడా మరి ఆ పాపం మీద నిండిపోయింది తన ఇంట్లో. ఈ గిద్యోను యెహోవా సూచన చూసిన తర్వాత, తనెవరో తెలుసుకున్న తర్వాత, తన సామర్థ్యం ఏంటో గుర్తించిన తర్వాత, ఈ గిద్యోను ఇంటికి వచ్చి తన ఇంటిని చక్కబెట్టుకోవడం మొదలు పెట్టాడు ఆయన. ఏం చేశాడు గిద్యోను చూడండి ఒకసారి. 25, 24 చూడండి. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టింది. నేటి వరకు అది అబీఇజ్రాయేలు ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును ఏం చేస్తున్నాడు ఆయన, తన ఇంటిని సరి చేయడానికి ఏం వాడుతున్నాడు ఆయన, నువ్వు బలర్పించాలి. నువ్వు బలర్పించాలంటే ఏ బలిని నువ్వు అర్పించాలి? 7 ఏండ్ల 2వ ఎద్దు. నీ ఇంటిని సరి చేసుకోవాలంటే, నీ ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలు పడగొట్టి నీ ఇంటిని పరిశుద్ధపరచుకోవాలంటే గిద్యోను నువ్వు చేయాల్సింది ఏంటంటే 2వ ఎద్దును బలివ్వాలి నువ్వు. గిద్యోను అప్పటికి సామర్థ్యం తెలిసిపోయింది ఆయన ఎవరో. అప్పటికి ఆ దూత దిగొచ్చి చెప్పేసింది, నువ్వెవరివి, నువ్వేమై ఉన్నావు, నీ యొక్క సామర్థ్యం ఏంటి అనేది గిద్యోనుతో దూత మాట్లాడేసింది. గిద్యోను వచ్చి తన ఇంటిని సరి చేయటం మొదలు పెట్టాడు. తన ఇంట్లో ఉన్నటువంటి పాపాన్ని కడిగేయటం మొదలు పెట్టాడు ఆయన. దేంతో అంటే 2వ ఎద్దును బలర్పించి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా, నేను మరణిస్తాను, నేను కూడా ఈ లోకస్తుల వల్లే జీవిస్తాను, ఈ లోకస్తులాగే చనిపోతాను, ఈ లోకస్తులాగే నేను కూడా శ్రమలు పొందుతాను, ఈ లోకస్తులాగే మరి నేను కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటది అని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పుడు, చనిపోతానని భయంతో నీవు ఉన్నప్పుడు, రహస్యంగా ఇతను సమస్య వస్తే గబగబాను మనం ఈ లోక సంబంధమైన వైద్యులు మనం మరి ఆశ్రయించాక మనం పరిగెడుతున్న సమయాల్లో, భయపడుతున్న సమయాల్లో, లోకంలో అన్నిటికీ భయపడుతున్న సమయాల్లో, తెగుళ్ళకి, రోగాలకి అన్నిటికీ మనం భయపడుతున్న సమయాల్లో యెహోవా దూత దిగొచ్చింది. ఆయనే ఈ గడియ సంబంధించిన వర్తమాన గడి అన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? యెహోవా దూత అనగా ఎవరు? యెహోవానే. యెహోవా మానవునిగా దిగి రావటమే యెహోవా దూత రావటం అంటే.
యెహోవా క్రీస్తుగా రావడమే యెహోవాతో దిగి రావడం అంటే. గిద్యోను దగ్గరికి యెహోవాతో దిగి వచ్చాడు. యెహోవా ఆత్మరూపిగా ఉన్న యెహోవా క్రీస్తుగా గిద్యోను దగ్గర దిగి వచ్చాడు. గిద్యోను దగ్గర దిగి వచ్చి అన్నాడు ఆయన, పరాక్రమం గల బలాఢ్యుడా. ఆయన బండ సందులో కూర్చొని, ఆ గానుగల సందులో కూర్చొని ఆహారం తయారు చేసుకుంటుంటే ఈ దూత వచ్చి చెప్తుంది, నువ్వు నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడే. నువ్వు ఆయనలో ఉన్న బలం ఏంటి ఆయనకి అర్థం కాల. ఇప్పుడు నువ్వు మరణం లేని వాడువని ఆయన వచ్చి చెప్పేదాకా నీకు అర్థం కాల. నువ్వు ఈ లోకాన్ని జయించగలవని ఆయన వచ్చి చెప్పేదాకా నీకు అర్థం కాల. మీరు లోకాన్ని పరిపాలిస్తారని ఆయన వచ్చి చెప్పేదాకా మీకు ఇది అర్థం కాల. యెహోవాతో దిగి వచ్చి చెప్పేదాకా నువ్వు మరణించవని, ఈ లోకాన్ని నువ్వు పాలిస్తావని, ఈ లోకాన్ని ఏదైనా నీవే ఒక నిజమైన దేవుని కుమారుడిగా ఉంటావని, ఆనాడు ఆదాము వాళ్ళు చేసిన ఆ పరిచర్య ఈ ఏదైనా నువ్వు చేస్తావనే విషయాన్ని ఆయన వచ్చి చెప్పేదాకా నీకు తెలియదు. హల్లెలూయా. మనం కూడా ఆ గిద్యోనులాగా భయపడి లోపల కూర్చుంటున్నాం మనం. కానీ యెహోవా దూత ఈ లోకానికి దిగి వచ్చింది. ఆ యెహోవా దూత నీ దగ్గరికి నేరుగా దిగి వచ్చింది. చాలా మంది ఇజ్రాయేల్ ఉన్నారు ఆ రోజుల్లో, అవునా? లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నారు అక్కడ. కానీ యెహోవా దూత ఎవరి వద్ద దిగి వచ్చింది? భయపడుతూ బండ సందుల్లో, ఆ గానుగుల సందుల్లో కూర్చొని ఆహారం సిద్ధపరుచుకున్న ఈ గిద్యోను దగ్గరికి దిగి వచ్చింది. అందరి దగ్గర దిగిరాల దూత. అలాగే ఈ లోకంలో ఉన్న అందరి దగ్గరికి రాలా దూత. క్రైస్తవుల దగ్గరికి, విశ్వాసాలను పడిన వారికి, మేము ప్రొఫెసర్లము, మేము బైబిల్ తరగతి చదువుకున్నట్టుగా మేధావులము అన్న వారి దగ్గరికి యెహోవా దూత దిగిరాల. సాధారణంగా సామాన్యంగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తె వద్దకు యెహోవా దూత దిగి వచ్చింది. హల్లెలూయా. దిగి రావడమే కాకుండా నీవు ఎవరో, నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు, నువ్వేం చేయగలవో నీకు తెలియదు. అని ఏమన్నాడు? నీవు ఇలాంటి ప్రపంచంలో ఒక ఏడు సృష్టిస్తావు. హల్లెలూయా. ఆ దూత నీకేం చెప్తుంది? నీలో సృష్టికర్త ఉన్నాడు, నువ్వు సృష్టికర్త, నువ్వు క్రీస్తువి, నువ్వు దేవుని, మీ లోకానికి దేవుళ్ళు. నీలో ఆయన సామర్థ్యం ఉంది. క్రీస్తులో దేవుళ్ళలో కలిగిన సామర్థ్యము నీలో ఉంది. దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు. ఇలాంటి లోకాలని ఒక 7 ప్రపంచంలో సృష్టించగలవు. ఆయన చెప్పేదాకా మనకి అర్థం కాల, మనలో అందుకో అంత బలం ఉందా అని. యెహోవాతో చెప్పేదాకా గిద్యోనుకి అర్థం కాల. ఇప్పుడు మనకు కూడా అర్థం కాల. ఆయన వచ్చి చెప్పేదాకా అవును నిజమే, అప్పుడు ఆయన ఎప్పుడైతే చెప్పాడు మనం నమ్ముతున్నాం. అవును, మేము ఖచ్చితంగా ఈ లోకాన్ని పరిపాలిస్తాము, మీ లోకాన్ని రాజులుగా, యాజక సమూహంగా మేము ఈ లోకాన్ని స్వాధీనపరుచుకుంటాం, మేము పరిపాలిస్తాము. బైబిల్లో ఆ విధంగా వ్రాయబడి ఉంది అని మనం తీసుకుంటున్నాం. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నువ్వెవరో తెలుసుకున్నావో, నీ దగ్గరికి వచ్చింది యెహోవా దూత అని నీవు రూఢీపరుచుకున్నావో, ఆయనకైతే బాహ్య సంబంధమైన సూచన చూపించాడు ఆయన ఆ గిద్యోనికి. కానీ మనకైతే దేవుడు ఒక నిజమైన సూచన. హల్లెలూయా. 1963 సంవత్సరంలో సన్సెట్ పర్వతం మీద దేవుడు దిగి వచ్చి ఒక నిజమైన సూచన ఆనాడు గిద్యోనికి బండ మీద చూపించాడు ఆయన. అదేవిధంగా ఆ యొక్క ఒక సూచన, ఆ యొక్క మనసు గురించి ఒక సూచన చూపించాడు ఆయన. కానీ ఇక్కడ నీకైతే ఆయన ఒక నిజమైన సూచనగా ఆయన 63 సంవత్సరంలో మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడని ఒక గొప్ప సూచన ఈ లోకానికి చూపించాడు ఆయన. ఆయన సూచన చేయకుండా ఏ పని కూడా చేయడు ఆయన. నీవెవరో చెప్పాడు ఆయన ఎవరో తను బయలుపరుచుకున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి, నీ కుటుంబాన్ని శుద్ధిపరచుకోవాలి. గిద్యోను ఏం చేశాడు? చిన్నగా ఇంటికి వచ్చి తన ఇంటి దగ్గర నిలబెట్టిన దేవతా స్తంభాలని విరగొట్టేసి, తన తండ్రి పెంచినట్టుగా కోడదూడల్లో 7 ఏండ్ల వయసు కలిగినట్టుగా 2వ ఎద్దును తీసుకొని వచ్చి ఆ యొక్క విరగొట్టినట్టుగా ఆ యొక్క కర్రలతో ఆయన ఏం చేశాడు? బలర్పించి దాన్ని యెహోవాకి అర్పించాడు ఆయన. 2వ ఎద్దు నీ కోసం నా కోసం బలిగా చేయబడింది. హల్లెలూయా. ఆ 2వ ఎద్దుని బలిపీఠం మీద మీరు అర్పించండి, మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోండి. క్రీస్తు బ్రహ్మ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మడమే నువ్వు బలి అర్పించడం. విరిగి నలిగిన మనస్సే దేవునికి నిజమైన బలి, ఇష్టమైన బలి. క్రీస్తు బ్రహ్మ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు నమ్మడమే దేవునికి నిజమైన బలి నువ్వు అంగీకరించడం. నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాలను విరగొట్టాలి. గిద్యోను వలె విరగొట్టి వాటిని ఏం చేయాలి? నువ్వు దూరంగా బయటపడేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, నీ యొక్క హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా దేవుని కుమారుడిగా, కుమార్తెగా, దేవునికి నివాసయోగ్యంగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. సోదరుడు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే, సోదరుడు అక్కడే కాదు, ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో జరగాల్సినట్టుగా ప్రక్షాళన. నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది, నా కుమారులు ఎలా ఉన్నారు, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భర్త, నా భార్య, నా కుటుంబం ఎలా ఉంది?
ఒకవేళ లేకపోతే రెండవ బలిని మీ ఇంట్లో అర్పించండి. క్రీస్తు బండ యొక్క వాక్యాన్ని స్థిరపరచండి. పరిపూర్ణమైన క్రీస్తు బండ యొక్క వాక్యాన్ని స్థిరపరచండి. ఆయన ఏమైనాడో కుటుంబంలో స్థిరపరచండి. సరి చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాన్ని మీరు బయటికి పంపించేయండి. సో ఆ గొప్ప మరి ఎత్తబాట్లు నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలని మీరు తలంచినట్లయితే గిద్యోను వలె ఆ రెండవ ఆ దూడని మీరు బలిగా అర్పించి మీ కుటుంబాన్ని ప్రక్షాళన చేయండి. ఆ వాక్యాన్ని మీ ఇంట్లో ఉంచండి, నాటండి. ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే మీ కుటుంబంలో నాటుతారో మీ కుటుంబంలో ఉన్న దేవత విగ్రహాలన్నీ పాపం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. గిద్దె చేసిన మొట్టమొదటి పని అదే. ఇప్పుడు నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే అదే, దేవుణ్ణి కలుసుకోవటము, ఆయనతో మాట్లాడటము, నువ్వు ఎవరో తెలుసుకోవటము, ఇవన్నీ ఓకే. కానీ నీ ఇంటిని నువ్వు సరి చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలి. దేవుని కొరకు నువ్వు మరింతగా మరి నువ్వు నిలబడినప్పుడు దేవుడు గిద్యోన్ని వాడుకున్నట్లుగా దేవుడు నేను కూడా ఆయన వాడుకుంటాడు. ఆయన గిద్యోని ముందు ఆయన చిన్న సైన్యమే, కానీ ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు. రాజులు మిడతల దండు వలె ఉన్నట్టు రాజులు సైన్యము సమూహాలు అన్ని కూడా మరి ఆయన పరిగెట్టించి యుద్ధం చేసి మన యొక్క దేశ సరిహద్దులకు తరిమేశాడు ఆయన. ఇప్పుడు అదే విధంగా అదే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన పక్షాన్ని నిలబడితే ఖచ్చితంగా నీ ముందు నిలబడిన వారు ఎలాంటి వారైనా సరే, నీ ముందు నిలబడిన వారు ఎలాంటి వారైనా సరే ఖచ్చితంగా నువ్వు వారిని తరిమి వేస్తావు. ఎక్కడి వరకు అంటే నువ్వు ఒక మరలా తిరిగి నీ దగ్గరికి రానంత దూరంగా వాళ్ళు నువ్వు తరుముకుంటూ వెళ్ళిపోతావు. నేను బట్ సహోదరుడు సహోదరి, మీరు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే నువ్వెవరో తెలుసుకున్నావు, నువ్వు ఎలా నీ సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకున్నావు, నీ దగ్గరికి వచ్చి మాట్లాడింది ఎవరో ఆ దూత ఎవరో కూడా నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నీ ఇంటిని నువ్వేం చేయాలి? ప్రక్షాళన చేయండి, సరి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. రెండవ బలితో మీ కుటుంబాన్ని శుభ్రం చేసుకోండి, మీ హృదయాలు శుభ్రం చేసుకోండి, మీ కుటుంబాలను శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఇక మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు చెప్పాడు ఆ సేనా పర్వతం మీదకి వచ్చినప్పుడు, ఆయన పర్వతం దగ్గరికి రావాలంటే మీరు 3 రోజులు ఏం చేయాలి? శుభ్రంగా ఉండాలి. మీ కుటుంబాలు మీరందరూ కూడా శుభ్రంగా ఉండాలి. భార్యాభర్తలు అందరూ కూడా ఏం చేయాలి? శుభ్రంగా ఉండాలి. పాపం అనేది మీలో ప్రవేశించకూడదు. మీరు 3 రోజులు మిమ్మల్ని మీరు శుభ్రపరచుకొని పవిత్రపరచుకొని మీరు అప్పుడు ఆ పర్వతం దగ్గరికి రండి. చూసారా? ఒకవేళ ఎవరైతే అపవిత్రులుగా ఉండి ఆ దగ్గరికి వచ్చి ఆ పర్వతాన్ని మీరు ముట్టుకుంటారో వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. అర్హత లేకుండా మీరు ఆ పర్వతాన్ని ముట్టుకుంటే మీరేమైపోతారు? చనిపోతారు. పోలుగా చెప్తున్నా చూడండి, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడానికే పరిశుద్ధంగా ఉండాలంట. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటిది? రొట్టె ద్రాక్షారసం కదా. క్రీస్తు యొక్క మరణానికి గుర్తుగా, ఆయన యొక్క శరీరానికి రక్తానికి గుర్తుగా దాన్ని తీసుకోమని చెప్పాడు ఆయన. నేను మరలా వచ్చే వరకు మీరు దీన్ని ఆచరించండి అని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎందుకు ఆచరించట్లేదంటే ఆయన మరలా వచ్చాడు కాబట్టి మనం ఆపేస్తాం. ఆయన వచ్చేదాకా ఆచరించాం మనం కూడా. ఆయన వచ్చాడని తెలిసేదాకా మనం కూడా పాటించేదాన్ని. ఆయన అన్నాడు, పౌలు గారు అన్నారు కొరింథీ పత్రికలో, మీరు ఇది ప్రభు యొక్క శరీరం అని రక్తం అని వివేచింపగా మీరు దీన్ని తీసుకున్నారు కాబట్టి మీలో అనేక మంది రోగులు అయిపోతున్నారని చెప్పాడు. మీరు తీసుకున్నప్పుడు దీని యొక్క విలువేంటో తెలియకుండా మీరు ఇది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని రొట్టెలు. ఒక ఆయన క్రీస్తు సంఘానికి వెళ్ళి ఒక సోదరుని అలాగే అవమానించాడు. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నాడు, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక కారుని రెంటగా పెట్టుకున్నాడు ఆయన. దానికి ఆ డబ్బులు, కిరాయి డబ్బులు అడగడానికి ఒక సోదరికి వెళ్ళాడు. అయ్యా నాకు డబ్బులు అవసరం ఉందని. ఎందుకంటే నేను పలానా మీటింగ్కి వెళ్తున్నా. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ ఈరోజు ప్రభురాత్రి భోజనం ఇస్తారు, నాకు తీసుకోవాలి. ప్రభురాత్రి భోజనం అంటే ఏమి ఇస్తారు? అప్పుడు ఆయన చెప్పాడు, రొట్టె ద్రాక్షరసం. ఇదిగో ఈ రొట్టె నా దగ్గర ఉంది, ద్రాక్షరసం కూడా నా దగ్గర ఉందిరా, ఇద్దరు తాగేద్దాం అన్నాడు. లేదు లేదు, ఇది కాదు అంటే అది ప్రభు యొక్క శరీరము రక్తం అని వివేచింపక వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి వ్యాధిగ్రస్తులు అవుతున్న పౌలు గారు చెప్పారు ఆ కాలంలో. మరి నేడు కూడా నువ్వు ఏమై ఉన్నావు, నీ యొక్క వాక్యం, నీకు ఇవ్వబడిన వాక్యం ఏంటి, నీ స్థానం ఏంటి, నువ్వు తీసుకునే వాక్యం ఏంటి ఎరిగికుండా నువ్వు దాన్ని తీసుకుంటే దానివల్ల నీకు భయంకరమైన తీర్పు, శాపం తప్ప వేరేది లేదు. నువ్వు దాన్ని ఎరిగి ఉండి దాని పక్షాన నువ్వు తీసుకున్నది, నువ్వు నమ్మేది ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా నువ్వు దాన్ని వెంబడిస్తే అది నీకు శాపమే. మీలో అనేకులు మరణాన్ని తెచ్చుకుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. పౌలు గారు, నువ్వు నీ స్థానంలో నిలబడి నువ్వు చేసేది ఏంటి, నీ ఆరాధన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, ఈ వాక్యాన్ని కుటుంబంలో ఎలా తీసుకుని వెళ్ళాలి అనేదాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు దాన్ని పాటించాలి. నువ్వు పాటించకుండా నీ ఇష్టంలో జీవిస్తే కనుక అది నీ కుటుంబానికి శాపమే, నీకు శాపమే, మరణమే. అది నీ యొక్క గతి ఓరవలేని దానిగా ఉంటుంది. సొదొమ గొమొర్రా యొక్క దానికంటే నీ గతి ఓరవలేని దానిగా ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాను. కాబట్టి
వాక్యాన్ని తెలుసుకోవడము, నువ్వెవరో తెలుసుకోవడమే కాదు, వర్తమానం ఎవరో తెలుసుకోవడమే కాదు, నీ యొక్క హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. నీ ఇంటిని కూడా నీవు శుభ్రం చేసుకో. ఇదేంటి బ్రదర్, నా ఇల్లు శుభ్రం లేకుండానే నాకు వాక్యం తెలిసిపోయిందా, నా హృదయం శుభ్రం లేకుండానే నాకు వాక్యము తెలిసిపోయిందా అని డౌట్ నీకు రావచ్చు. నీ హృదయం శుభ్రం లేకపోయినా సరే వాక్యం నీకు అర్థం అవుతుంది. సాతానికి తెలుసు వాక్యం, నీకు కాదు. సాతానికి కూడా వాక్యం తెలుసు, నీకంటే ఎక్కువ వాడు రిఫరెన్స్లు తీసి చెప్పగలడు. ఎక్కడ బైబుల్ ఎక్కడ ఏది రాస్తుందో వాడు రిఫరెన్స్ చక్కగా చెప్పగలడు. కానీ వాడికి మారు మనసు లేదు, బయలుపాటు లేదు, మాకు చక్కగా తెలుస్తుంది. కాబట్టి మేము అత్యున్నతమైన సంఘంలో కూర్చున్నాం కాబట్టి మేము పరిశుద్ధులమే, మిగతా వాళ్ళ మాదిరిగా మేము ఉండాల్సిన అవసరం లేదు అనే హృదయంతో కనుక నీవు ఉన్నట్లయితే నీ యొక్క స్థితి సుధమ గుమర దానికంటే ఓర్వలి స్థితిగా ఉంటుంది. ఇప్పుడు జరగబోయే లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా కంటే నీ స్థితి మరి ఓర్వలేని దానిగా ఉంటుంది. భయభక్తులు ఉండండి. ఖచ్చితంగా రెండవ బలిని మీ ఇంట్లో అర్పించండి. రెండవ బలిని మీ ఇంట్లో అర్పించండి, పరిశుద్ధపరచండి. మీ కుటుంబాల్లో ఉన్న, మీ హృదయాల్లో ఉన్న దేవత విగ్రహాలని, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని మీరు విరగ్గొట్టి బయటపడండి. గిద్యోను తన పరిచర్యకి ముందుగా చేసిన పని అదే. కాబట్టి మీరు కూడా మీ యొక్క పరిచర్యకి ముందుగా మీరు అదే చేయండి. మీ సామర్థ్యం ఈ లోకాన్ని చూడబోతుంది, మీరు ఎవరో ఈ లోకం తెలుసుకోబోతుంది. కాబట్టి దానికంటే ముందుగా మీరు మీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు, సోదరులు అక్కడే కాదు, మనం ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మరి మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబంలో ఆ విధంగా ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యంతో ఖచ్చితంగా కుటుంబాన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. మరి మీటింగ్లకి అందరూ సిద్ధపడ్డారు అనుకుంటున్నాను. పాటలు అనేసరికి ఏదేదో పెద్ద భూతద్దంలో చూస్తాను మీరందరూ పాటలు పాడడం అంటే. మనం మ్యూజికల్ ఆల్బమ్ ఏం తయారు చేయట్లే, మనం ఒక ఆల్బమ్ ఏం తయారు చేయట్లే. మీకు ఎలా నచ్చటం అంటే ఎలా పాడగలిగితే అలా మీరు పాడండి. మీ సామర్థ్యాన్ని బట్టి ప్రభువుని మీరు స్తుతించండి. అదే మీరు మీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా లేకపోతే మిగతా ఆ సినిమా సింగర్స్ లాగా పాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్నే మనం ఈ లోకానికి వెల్లడిపరుస్తాం. ఎందుకంటే అది మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం ఏం నమ్మేమో ఈ లోకానికి వాక్యం రూపంలో, పాటల రూపంలో, అన్ని రూపంలో మనము ఈ లోకానికి విడిచి వెళ్ళాలనేది మనకు ఆశ. కాబట్టి మీరు దీర్ఘాలతో, రాగాలతో మీరు పెద్ద సింగర్స్ లాగా అయిపోయి మీరు పాడాల్సిన అవసరం లేదు. పాడేదాన్ని కొద్దిగా మీరు ఆ రికార్డ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వినడానికి ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలాగే పాడండి. ఎలా ప్రేరేపిస్తే అలాగే పాడండి. వాటిని ఈ లోకానికి విడిచి వెళ్ళాలనేది మన ప్రథమ లక్ష్యం. తప్ప మనం సింగర్స్ రమేష్ గారు బాగుంది, ఆయన సింగర్స్ బాగా లీడ్, ఇది కాదు మన లక్ష్యం. మనం ఏంటంటే ఆ పాటలో ఉన్న అర్థాలు, ఆయన ఎలా వచ్చాడైనా, ఎలా చేశారు, ఎలా ఆ పాటలో క్రైస్తవులారా మీరు యేసు వస్తే ఎలా గుర్తిస్తారు, ఆ ప్రసంగాన్ని మన పాటలో చెప్తున్నాం. మన పాటలు అంటే మీరు ఏదో ఫోటోలో చూసి మీరు దాన్ని ఎలా చేయలేదు మీరు చేయకండి. నిన్న సోదరులు ఫోన్ చేశారు నాకు, బ్రదర్ మనం పోస్ట్ పోన్ చేసుకుందాం, బాగా ప్రిపేర్ అవుతాం అని. నేను గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ ఫీల్ అయినట్టున్నారు. బ్రదర్ ఇది పోటీలు కాదు బ్రదర్, మనం పాడేది మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి వదిలి వెళ్ళడం కోసం మనం రికార్డ్ చేస్తున్నాం. ఒకవేళ నిజంగా మనం కనుక ఒక ఆల్బమ్ చేద్దామంటే తప్పకుండా చేద్దాం. అప్పుడు మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని 5-6 పాటల కంటే ఎక్కువ ఆల్బమ్ చేయలేము మనం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ చేయాలంటే మనం మ్యూజిక్ తో పాటుగా మన పాట రికార్డ్ చేయాలంటే 10,000 దాకా మనం పెట్టుబడి పెట్టాలి. 10,000 దాకా మనం పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఒక 5-6 పాటలతో మనం మన పేరుతో మనం రికార్డ్ చేసి మనం రిలీజ్ చేద్దామంటే కనుక అప్పుడు చేద్దాం. కానీ ఇది సహోదరులు తమకు నచ్చినట్లుగా, తమకు వచ్చినట్లుగా, దేవుడు ప్రేరేపించినట్లుగా ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. అంతే ఇది. కాబట్టి మీరు ఎలా పాడగలరో మీరు ఎలా పాడండి. దాని గురించి అసలు మీరు మర్చిపోండి. మీ సంఘంలో ఎలా పడుతున్నారో అక్కడ కూడా అలాగే పాడండి. మీరు నిలబడకపోయినా, మీరు కూర్చున్నా మీ పాట అయితే రికార్డ్ అవుద్ది. అవసరమైతే వీడియో కూడా రికార్డ్ అవుద్ది. పాట బాగుందనుకోండి, దాన్ని బయటికి పంపిద్దాం, లేదనుకుంటే మనమే ఎందాం. కాబట్టి దానికి సిద్ధపడండి. అదేవిధంగా మరి ఆల్రెడీ చాలా మంది సహోదరులు మరి రిజర్వేషన్స్ అయిపోయి బయలుదేరుతూ ఉన్నారు. వారి కొరకు మరి కొన్ని పనులు ఇక్కడ మనం చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మీరు మన మందిరాన్ని కొంచెం శుభ్రం చేసే విషయాల్లో ఇదొకటి మాత్రం బాగా నిర్లక్ష్యంగా ఉంది మా యొక్క సంఘంలో. మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో మాత్రం బాగా నిర్లక్ష్యం. మిగతా అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు మెచ్చుకోదగ్గ విషయాలే మీ అన్ని కూడా. వాక్యంలో నిలబడడం కానీ, ప్రార్థించడం కానీ బాగానే ఉంటాయి.
టైంకి మీరు ఆ 10 గంటల కంటే 10 గంటలకు మీరు ఇక్కడికి వస్తే 10 గంటల కంటే ముందు ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఉంటుందా? మరి దాన్ని ఎవరు చేయాలి? అందరూ కరెక్ట్ 10 గంటలు కూడా కూర్చుంటే మందిరాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? దావీదు చెప్తున్నాడు కదా, దేవుని మందిరానికి వెళ్ళడం నాకు ఆనందం అని. మరి మనకి అందరికీ ఆనందమే. మరి మందిరానికి వెళ్ళాలంటే మందిరం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి కదా. ఒక రోజున ఒక మందిరం రాబోతుంది, దాన్ని మనుషులు క్లీన్ చేస్తే కుదరదు. కానీ మన శరీర సంబంధంగా ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఆ యొక్క ఆ స్త్రీ 10 వెండి నాణాలు పోగొట్టుకుని ఆమె ఇల్లు అంతా ఏం చేసింది? శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు మనం కూడా శుభ్రం చేయాలి. మరి మన మందిరాన్ని కూడా శుభ్రం చేయాలి. ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరి మన సహోదరులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి సౌకర్యంగా ఉండడం వరకు కొంచెం మందిరాన్ని శుభ్రం చేసే విషయాల్లో, ఇతర మరి పనుల విషయాల్లో మీరు మరి సహకరించాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు మన సహోదరులు వస్తారు కాబట్టి 4 రోజులు మనం ఇక్కడ ఉంటాం కాబట్టి దానికి ఏర్పాట్లు. మరి 4 రోజుల్లో ఒక రోజు సాలమన్ ఇంటి దగ్గరే పోతుంది. బ్రదర్ 10వ తారీఖు బ్రదర్ ఇంటి దగ్గర గృహప్రవేశం ఉంది. మార్చారా మళ్ళీ? 13 అంటే సండే వచ్చిందిగా. సండే నైట్ పెట్టారా? ఇంకా పర్వాలేదు, అలాగని పర్వాలేదు. సండే నైట్ అయితే మరి ఈలో ఫస్ట్ రోజు ఆర్కెస్ట్రా లేదు కదా, మీటింగ్ జరుగుతుంది. సరే అలాగని పర్వాలేదు కదా. అయితే సండే నైట్ మన ఇంటికాడ నైట్ అంటే మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, చుట్టాలకి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికి ఇబ్బంది. అదేలే సండే ఆ రోజు. సరే బ్రదర్ మార్చారు, అదే సంతోషమే. నేను వచ్చి ఇప్పుడు ఎలాగ దాన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాను. నేను బ్రదర్ పగల కాదు సాయంత్రం కూడా అంటున్నారు. మరి మీటింగ్స్ టైం అంతా కూడా మనకి ఒక రోజు అంతా పాటలకు వెళ్ళిపోతుంది, ఒక రోజు అంతా ఇక్కడ వెళ్ళిపోతుంది, ఇంకో రోజు సండే వచ్చింది, ఒక రోజే మీటింగ్ అవుతుంది. ఎలాగా దీన్ని అనుకున్నా బ్రదరు. దేవుడు మిమ్మల్ని దీవించింది కదా బ్రదర్. దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించాడు. అందుని బట్టి వందనాలు బ్రదర్. ఆదివారం రాత్రి కంటే అసలు మనకి అసలు ఆటంకమే లేదు. మనం 10వ తారీఖు పగలు నుంచి మనం పెట్టుకోవచ్చు. 13వ తారీఖు బ్రదర్ల దగ్గర నైట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు ఎవరైనా పని ఉంటే కనుక వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా అర్జెంట్ పనులు ఉన్న వాళ్ళు, సెలవు లేని వాళ్ళు, ఎవరిని ఇబ్బంది కలిగే వాళ్ళు ఉంటే కనుక ఆ రోజు నైట్ వాళ్ళు వెళ్ళి ప్రేయర్ అయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోవచ్చు, లేదా మార్నింగ్ వెళ్ళొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది లేదనుకుంటే కనుక ఉండవచ్చు. ఎందుకంటే నేను ఉండమని చెప్పలేను, ఎందుకంటే అప్పటికే 4 రోజులు అయిపోతుంది కాబట్టి. మీరందరూ కూడా మీ కుటుంబాలను పోషించుకునే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కాబట్టి ఉండమని చెప్పలేము. కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి, ఒకవేళ సహోదరు యొక్క మరి ఆహ్వానాన్ని బట్టి మీరు ఉండాలనిపిస్తే కనుక మీరు ఆ రోజు మీరు సహోదరుని యొక్క ఏర్పాటును బట్టి, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి మీరు ఉండొచ్చు ఇక్కడ. సరే మంచిది. హల్లెలూయా. ఇంకా మీటింగ్ విషయాల్లో ఇంకా అన్ని విషయాలు మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వంట చేసుకుంటే మీరు సిస్టర్స్ అందరూ కూడా సమయం అంతా ఉదయం టిఫిన్ చేసేసరికి మధ్యాహ్నం భోజనం రెడీ అయిపోతుంది, మధ్యాహ్నం భోజనం రెడీ చేసేసరికి సాయంత్రం భోజనం రెడీ టైం అయిపోతుంది. ఈ వంటకాలు ఉండే వాళ్ళు ఇక వంట దగ్గరే కూర్చుంటున్నారండి. మరి వాళ్ళు మెసేజ్ వింటున్నారో లేదో మనకు తెలియదు. మనకి ఎన్ని సంవత్సరాల్లో ఆ వంట చేసే సోదరులు మెసేజ్ విన్నారో లేదో మనకు అర్థం కాలేదు ఆ మెసేజ్ ఆ వంట టైంలో. అందుకోసం ఈసారి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో బయట వంట మేస్త్రులు మాట్లాడడం జరిగింది. ఇంకా మీకు 4 రోజుల పాటు మీకేం పని లేదు. ఇక వాళ్ళు అడిగారు, సార్ కనీసం ఉల్లిపాయలనే కోసి ఇవ్వండి అన్నారు. ఉల్లిపాయలు కాదు, కనీసం మీకు కత్తిపెట్టి కూడా ఇరాళ్ళు. అసలు మీ వైపు కూడా వాళ్ళు రారు. మీరు రావడం, మీకు ఏం కావాలో మేము అన్ని ఇక్కడ అప్పచెప్పేస్తాం, మీరు ఉండి మాకు అక్కడ పెట్టి వెళ్ళిపోండి, మా వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయరు అని చెప్పడం జరిగింది. మా ఐరన్స్ బ్రదర్ ఒక అతను మాట్లాడారు, మేస్తుని వాళ్ళ దగ్గర చేసిన మేస్తుని. కాబట్టి సిస్టర్స్ కి ఇదో గుడ్ న్యూసే. మీకు ఈసారి లేదు. మీరు పాటలకి మరింతగా మీరు చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి. పాటలు పాడడానికి, మెసేజ్ వినడానికి, సంఘంలో మరింతగా మీ సాహసం ద్వారా మరి మరొకరిని మరింత విశ్వాసం నడిపించడానికి మీరు సిద్ధపడండి. అదేవిధంగా మరి ఈ యొక్క 4 రోజుల పాటు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి కూడా మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇంకా అవసరం, ఇంకా సంఘానికి సంబంధించి కుడికి సంబంధించి ఇంకా ఏదైనా పన్ను చేయాలంటే కనుక మీ తలంపుకి వస్తే అది తప్పకుండా మన సహోదరులతో పంచుకోండి, లేదా నాతో కూడా పంచుకోండి. వాటన్నిటి కూడా మనం అందరం సమన్వయం చేసుకొని ఇబ్బంది లేకుండా, మరి దూరం నుంచి సహోదరులందరూ వస్తున్నారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా వాటన్నిటి మనం సరి చేసుకొని మనం మరి దేవునికి మహిమకరంగా మనం ఆ 4 రోజులు మనం కలిసి ఉందాం. ఇక్కడ ఎవరికి మహిమ కాదు, ఎవరికి గొప్ప కాదు.
మనల్ని సిద్ధపరిచినటువంటి మనల్ని సమకూర్చిన క్రీస్తు మరణంకే మహిమ. అక్కడ ఆయన మాత్రమే, ఆయన నామానికి మాత్రమే మహిమగా జరగాలి. మేము రావాలి. అది ఆ విధంగా ప్రభు మనందరం నడిపించాలి. హల్లెలూయా. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి. మరి సహోదరులందరూ కూడా దూర ప్రాంతం చూస్తున్నారు కాబట్టి వారందరి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, ఇక్కడ సౌకర్యాల కొరకు మీ యొక్క వ్యక్తిగత విషయంలో ప్రార్థన చేయండి. విజయవాడ నుంచి సిస్టర్ కూడా ఒక మెసేజ్ చేశారు. వాళ్ళు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటారు. ప్రతి మీటింగ్ కి ఏదో ఒక సమస్యతో వాళ్ళు ఆగిపోతున్నారు, కానీ ఈసారి బలంగా రావాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సిస్టర్ చెప్తున్నారంట, వాళ్ళు చుట్టాలు ఫోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు విజయవాడ సెంటర్ లో ఉంటారు కాబట్టి బంధువులు ఎవరైనా సరదాగా వచ్చి ఉంటారు. అక్కడ టౌన్ లో ఉన్న వాళ్ళకి అదొక సమస్య. వాళ్ళు ఎటు వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఫోన్ చేశారంట, మేము వస్తున్నాం, సెలవులు ఇచ్చేసారు, మేము వచ్చేస్తామంటే మీరైతే వస్తేరండి, మేమైతే మాత్రం మీటింగ్కి వెళ్ళిపోతున్నాం. మీరు వస్తారండి పర్వాలేదు, మేమైతే మీటింగ్కి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా బాగా ఫిక్స్ అయ్యారు. సిస్టర్ కూడా మెసేజ్ పెట్టారు మొన్న, మాకు కొంచెం బాగా ఈ జలుబు దగ్గర ఉన్నాయి బ్రదర్, ఒకవేళ దీనిని బట్టి ఏమైనా ఆపేస్తారేమో ఇంటికాడ, మా కోసం ప్రార్థన చేయండి, త్వరగా ఈ జలుబు మీటింగ్ లోపు మాకు ఎన్ని క్లియర్ అయిపోవాలి అంటే అంత ఆసక్తిగా ఉన్నారు మిమ్మల్ని కలుసుకోవడానికి సిస్టర్. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన సహాయం కోరారు కాబట్టి ప్రార్థన చేయండి వారి కుటుంబం కోసం. మరి దూర ప్రాంతం నుంచి సహోదరులందరి కొరకు ప్రార్థన చేయండి. వారి యొక్క మరి ప్రేమ సహవాసం మనం ఒకరినొకరు వ్యక్తపరచుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క క్రియలు ఏంటని అద్వితీయ కుమారుడు తప్ప మరి ఎవరు బయలుపరచలేదు. అలాగే ఇప్పుడు మన ద్వారా ఇప్పుడు దేవుడు ఏమైనాడు ఈ లోకం తెలుసుకోవాలి. ఆమేన్. కాబట్టి మీ యొక్క పనులు చక్క పెట్టుకుంటూనే ఈ 4 దినాల పాటు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. మరి ఏమాత్రం కూడా మీటింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది పడకుండా, పర్వాలేదు ఇంకన్నారు ముగిచాను, ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది పడకుండా మరి మా 4 రోజులు ప్రశాంతంగా ఉన్నట్లుగా, ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ మరి ఉన్నట్టుగా అన్ని ముందుగానే చక్క పెట్టుకోండి. ఇంటికాడ ఒకవేళ ఎవరైనా మెసేజ్ నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలి, ఇంకా ఎవరెవరు వాళ్ళకి అవసరత ఉన్నాయో వాళ్ళ యొక్క అవసరతలు అన్ని కూడా చక్క పెట్టుకోండి. దయచేసి ఈ మీటింగ్లకి నాకు పని ఉంది బ్రదర్, బాగా బిజీ అయింది, మాకు కొత్త ఇల్లు వచ్చింది అని రమేష్ గారు చెప్పడం, సాధారణ నాకు కొత్త ఏదో పని వచ్చింది అని చెప్పకుండా, సతీష్ గారు కూడా మన పని పెండింగ్ ఉందని చెప్పకుండా, తీదు గారు కూడా రాదా వదండి మీరు వదిలేండి. ఓకే, కాదు మీరు లాగిపెట్టి రాదంటారు, మీ దగ్గర మీటర్ లాగిపెట్టారు రాదు. తీతు గారు కూడా మరి లారీ ఎందుకు పడతారని చెప్పడానికి ఉండకూడదు అనుకున్నాను నేను. ఎందుకంటే ఇది దేవుని యొక్క మరి బిడ్డలతో సహవాసంతో కలిసే సమయం కాబట్టి ముందుగానే చక్కబెట్టుకోండి. మంచిదే, పనులు చేసుకోవాలి, కుటుంబాలకి అవసరమైన పనులు మనం ఖచ్చితంగా చేయాలి. కృష్ణ గారు చెప్పినట్లుగా కుటుంబ యజమానుడిగా యజమానురాలు వారి కుటుంబంలో వారి యొక్క పాత్ర ఖచ్చితంగా పోషించాలి. వారికి బిడ్డలకి, వారి కుటుంబానికి వారి పాత్ర ఏమైందో వాళ్ళు ఖచ్చితంగా ఆ పాత్రను వాళ్ళు పోషించాలి. ప్రభు యొక్క పనుల విషయంలో ముందుగానే కొద్దిగా అప్రమత్తంగా ఉండి మీ పనులను చక్కబెట్టుకోండి. మీ పనులను చక్కబెట్టుకుని ఆ 4 రోజుల పాటు ఇంకా ఇల్లు చూడండి, ఇంకా మనం లోపలికి వచ్చామంటే వెనకది వినపడకూడదు. మనకి అతి పరిశ్రమలోకి వెళ్ళిన వాళ్ళకి బయటదేమి వినపడద్దా? ఆ తెరలు వేసేసరికి బయట ఏం జరుగుతుందో వాళ్ళకి వినపడదు. మీరు అలాగే ఉండాలి. మందిరం లోపలికి మీరు ఎప్పుడైతే వచ్చారో ఇక లోపల ఏం జరిగిందో మనం పని చేయకూడదు. ఇక నేను కూడా మీతో పాటు నేను కూడా అంతే, నేను కూడా 4 రోజులు నేను కూడా సెలవు తీసుకుంటాను. మనం ప్రిపేర్గా ఉన్నాగా, సెలవు కుదరదు 2 రోజులు అంటే ఆ రోజుతో లాస్ట్ అయిపోతుంది. మన ప్రశాంత్ బ్రదర్ లాగే మరి మీటింగ్కి వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదంటే ఆయన ఉద్యోగం చేసే బ్రదర్. కాబట్టి దేవుడి కంటే ఎక్కువేం కాదు మనకి. ముందుగానే చక్క పెట్టుకోండి, చాలా సమయం ఉంది. ఇప్పటివరకు 4 రోజుల ముందు నుంచే మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి మీరు ఇక వచ్చే మీటింగ్ లో ఎలాంటి కారణాలు చెప్పాలని నేను అనుకుంటున్నా. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. చిన్న మాట చూద్దాం, లూకాసు వార్త 14వ అధ్యాయం 20 నుంచి 25 వచనాల వరకు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పింది. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని
ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్టు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలైనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఆమె చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభు, మీ ఘన స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి కొన్ని మాటలు మీ యొక్క లేఖన భాగం నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మా హృదయాన్ని బలపరచండి. ఓ ప్రభు మరి ఇక్కడ నిలబడిన పరిశుద్ధులను దీవించండి. అయోగ్యుడును ఓ ప్రభు మరి ఎందుకు పనికిరని నన్ను ప్రభు, ఓ ప్రభు మరి నీ యొక్క వాక్యాన్ని గ్రహించినట్లుగా మా యొక్క ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకు ప్రభా, ఓ దీనుని యొక్క మాటలు మా యొక్క సహోదరులు విన్నట్లుగా ఈ యొక్క సంఘములో మీరు మరి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యాన్ని బట్టి మేము ఎంత మాత్రము గర్వపడకుండా, ఎంత మాత్రము మేము ఓ ప్రభు మరి వాక్యం నుంచి బయటికి పోకుండా, మా సొంత ఉద్దేశాలను ఓ ప్రభు బోధలను దీనికి చేర్చకుండా, ఓ ప్రభు మరి మాకు ముందుగా వచ్చిన వర్తమానికుడు ఏం చెప్పాడో ఆ యొక్క పునాది మీద నిలబడే సహాయం దయచేయండి. మీకాయ వలే మా ప్రభా, మీకాయ ప్రభా మరి అనేక మంది తన ముందు 450 మంది ప్రవక్తలు నిలబడున్నారు. వాళ్ళందరూ కూడా ఒక కొత్త బోధన తీసుకొచ్చారు. రాజా నువ్వు వెళతావు, జయిస్తావు, ఓ నువ్వు ఖచ్చితంగా జయంతో తిరిగి వస్తావు అని వాళ్ళు కొత్త బోధ బోధించారు. తనకంటే ముందుగా బోధించిన వర్తమానికి ఏం చెప్పారో దాన్ని వాళ్ళు జోడించలేదు. వాళ్ళకు ఉద్రేకంతో వాళ్ళకి నచ్చింది రాజును ముఖస్థుతి చేయడం కొరకు వాళ్ళ యొక్క మరి పెదవులతో వాళ్ళు దేవుడు పలకనది, ప్రవక్త పలకనది వాళ్ళు పలికారు. కానీ ఆ గడియ వర్తమానికుడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు కలిగి ఉన్న వర్తమానికుడు, ఆయన అంటున్నాడు, నాకంటే ముందు వర్తమానికుడు పలికిన మాటకు తన యొక్క మాటను జోడించి దాన్ని కలిపి ఆయన అంటున్నాడు, రాజా నువ్వు తిరిగి రావు, ఒకవేళ వస్తే నేను ప్రవక్తనే కాదు, దేవుని యొక్క సేవకునే కాదు అని చెప్పాడు. కారణము, ఓ మేకాయ తన యొక్క వాక్యాన్ని తీసుకుని పోయి ఏలియా వర్తమానానికి జత కలిపాడు. ఓ మేము కూడా ప్రభు అదే రీతిగా మాకంటే ప్రభు మరి ముందుగా వచ్చిన మా యొక్క వర్తమానికితో మా మాటలు జతకలపడానికి సహాయం దయచేయండి. మా సొంత తలంపులను జ్ఞానాన్ని మీరు దూరపరచండి. ఇక్కడ నిలబడిన ప్రసిద్ధులను మీ యొక్క వాక్యంతో మీరు నింపండి, నడిపించండి, బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బెండం యొక్క నామములో ఈ ప్రార్థనలు కూర్చున్నాం ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చున్నాం. ఏలియా తాత్కాలికమైన నీడలో ఉన్నాడు. ఎక్కడ? బదిలీ వృక్షం కింద. యోనా తాత్కాలికమైన నీళ్ళలో ఉన్నాడు. ఎక్కడ చెప్పాలి? నినివే పట్టణంలో గట్టు మీద. ఇప్పుడు ఈ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా తాత్కాలికమైన నీడలో ఉన్నారు. కానీ సియోను కుమార్తె యెహోవా నీడలో విశ్రమిస్తా ఉంది. హల్లెలూయా. ఈ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా తాత్కాలికమైన నీడలో ఉన్నారు. యోనా వలె, ఏలియా వలె తాత్కాలికమైన నీడ. కొద్దిగా మాత్రమే. ఎప్పుడైతే యోనా అక్కడ పడుకున్నాడో కొద్దిగా నీడ వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఆయన ఆ చెట్టు ఎండిపోయేలా చేశాడు దాన్ని. అది ఎండిపోయేసరికి యోనా కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు నా మీదకి ఎండొచ్చేలా చేస్తావా? యోనా కోపం వచ్చేసింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యోనాకి వాక్యం చెప్పడం కోసమే దేవుడు ఆ కార్యం జరిగించాడు. అక్కడ తెలుసు కదా, దేవుడు ఒక అనుభవపూర్వకంగా చేస్తాడు. ఏ పని చేసినా కూడా. యెహెజ్కేలుకి చేసినా, ఇర్మియాకి చేసినా, ఇతర ప్రవక్తలు చేసినా అనుభవపూర్వకంగా చేస్తాడు ఆయన. ఒక నడికట్టుని పెట్టించాడు ఆయన. ఇజ్రాయెల్ని నేను నడికట్టుని కట్టుకున్నట్టుగా నేను అంతగా దగ్గరికి కట్టుకున్నా నేను. కానీ అది పాడైపోయింది. ఒక సంవత్సరం అంతా ఒక పక్క పడుకోమంటారు ప్రవక్తని. ఇవన్నీ కూడా దేవుడు అనుభవపూర్వకముగా
ఇర్మియా ఏం చెప్పాడు? నువ్వు ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇర్మియాకి అర్థం కాల. కరెక్ట్ గా ఇర్మియా అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతోంది? ఆ కుండను తయారు చేశాడు. ఇర్మియా అక్కడికి వెళ్ళేసరికి ఆ కుండ ఏమైపోయింది? విడిపోయింది. మళ్ళా దాన్ని ఆయన ఏం చేశాడు? ముద్దగా మార్చి మళ్ళా మరొక కుండను తయారు చేశాడు. ఇప్పుడు నేను ఇజ్రాయేల్ కూడా అదే చేస్తాను చెప్పాడు దేవుడు. అంటే అనుభవపూర్వకంగా దేవుడు ఏ కార్యాలైనా నీ జీవితంలో చూపిస్తాడు ఆయన. ఎందుకంటే నీకు మరింత దగ్గరగా ఉండడం కోసమే నీకు అనుభవపూర్వకంగా దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మన యొక్క వర్తమానంలో మనం చూసినటువంటి ఈ యొక్క బొమ్మలు మనకు అర్థమయ్యే రీతిలో ఏదైతే క్రిస్ థామస్ గారు వేశారో 7వ ముద్ర గురించి కానీ, లేదా ఆయన రాకడ గురించి కానీ, లేదా ఇతరత్ర చిత్రాలు మరి ఏ వర్తమానికుడు చేయలేదు. కారణం ఏంటి అంటే మనం దాన్ని చూసి నేర్చుకోవడానికి. క్రిస్ థామస్ గారు చెప్పారు, 7వ తరగతి చదివిన వర్తమానికుని యొక్క వర్తమానం చెప్పడానికి దేవుడు నన్ను ఇంజనీరింగ్ చదివించడం చెప్పాడు ఆయన. 7వ తరగతి చదివింది ఎవరు? బ్రెనం గారు. ఆ వర్తమానాన్ని 7వ తరగతి చదివిన వర్తమానికుని యొక్క వర్తమానాన్ని అర్థం చెప్పడానికి, వివరించడానికి నేను ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది చెప్పాడు ఆయన. మరి 7వ తరగతి యొక్క వర్తమానికుని యొక్క వర్తమానం అర్థం అవడానికి ఇంజనీరింగ్ అయితే, మరి ఇంజనీరింగ్ చేసిన వర్తమానికి యొక్క వర్తమానం అర్థం కావాలంటే మీరేమి ఉండాలి? ఇప్పుడు ఏమి ఉండాలి బ్రదర్? మీరు ఇంజనీరింగ్ అంటే గొప్ప చదువు చదవాలి. మీరు ఇప్పుడు హల్లెలూయా. ఇంజనీరింగ్ అంటే గొప్ప చదువు ఏంటంటే మీరు టీచర్గా మారడమే. ఇక దానికి మించిన ఇంజనీరింగ్ లేదు ఇక. హల్లెలూయా. ఆయన పెద్ద ఇంజనీర్ కదా. ఎవరు? దేవుడు. ఈ లోకంలో ఉన్న అందరి ఇంజనీర్స్ కంటే పెద్ద చీఫ్ ఆయన ఇంజనీర్లకి ఆయన. సిఇఓ ఇంకా దానికంటే ఎక్కువే. కరస్పాండెంట్ అయి ఉండొచ్చు. సిఇఓకి పైన ఇంకా ఉంటారు. ఇంక లాస్ట్ ఇక ఆయనే ఇక. హల్లెలూయా. ఎందుకంటే మన శరీరాన్ని రూపుదిద్దిందా ఆయన. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సైన్స్ తెలుసుకోలేకపోయింది. ఇంక లోపల ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి సైన్స్ కి. లోపల దేవుడు మన ఇంజనీర్ పొందుపరిచిన భాగాల్ని లోపల ఎలా తెలుసుకోవాలో కూడా తెలియదు. మన ప్రతిదీ కూడా మన మన కిడ్నీల వ్యవస్థ తీసుకుంటే, కిడ్నీ వ్యవస్థ ఒక చిన్న మామిడికాయ సైజులో ఉంటది. మామిడికాయ ఉంటది కదా, చిన్న మామిడికాయ. ఈ చిన్న మామిడికాయని మధ్యకి వస్తే 2 బద్దలు అవుతాయి. ఈ 2 బద్దలు 2 కిడ్నీలు. పెద్ద మామిడికాయ కాదు, చిన్న మామిడికాయ ఎంత ఉంటది కదా, దీని మధ్యకి వస్తే ఇదో కిడ్నీ, ఇదో కిడ్నీ. ఈ 2 బద్దలు 2 కిడ్నీలు. దాంట్లో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు తెలుసా? ఇంత సైజులో ఉన్న కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్లు ఉన్నాయంట. నీ కిడ్నీలో ఎన్ని ఫిల్టర్లు ఉన్నాయి? 10 లక్షల ఫిల్టర్లు ఉన్నాయి నీ కిడ్నీలో, ఈ చిన్న కిడ్నీలో. అసలు ఒక ఇంజనీర్ దాన్ని సెట్ చేయలేడు. అసాధ్యం కాదు. అందుకోసమే ట్రాన్స్ప్లాంటేషన్. ఒకవేళ నీ కిడ్నీ పాడైపోతే వేరే వాళ్ళకి కిడ్నీ తెచ్చి పెట్టాలి తప్ప ఇతను తయారు చేయలేడు. కృత్రిమంగా నీ శరీరం చూడండి, కృష్ణంగా చెప్పారు, నీ శరీరం 75 పైసల కంటే ఎక్కువ వాల్యూ లేదు. అది కూడా రసాయనాలు. నీ శరీరం నీలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఎంత, దాని వాల్యూ ఎంత? పైసల్లోనే ఉంది. దాని వాల్యూ లేదు, దానికి వాల్యూ లేదు. నీ శరీరానికి ఉపయోగపడదు నీకు. కానీ నీ శరీరాన్ని మరలా ఒకవేళ నువ్వు జీవంతో ఉన్నప్పుడు ఏదైనా నీకు ఒక అవయవాన్ని అమర్చాలంటే అది ఏ డాక్టర్ కూడా చేయలేడు. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? వేరే ఒక శరీరంలో భాగాన్ని తీసుకొచ్చి నీకు పెట్టాలి. ఇప్పుడు చూడండి, చెయ్యి పోయింది అనుకోండి, రూపొందించవచ్చు కదా. డాక్టర్లు దేవుడిని పొగుడుతూ ఉంటారు కదా. ఆ డాక్టర్ మరి కణాలను రూపొందించి ఒక అవయవం తయారు చేయొచ్చు కదా. చేయలేడు. కృత్రిమంగా ప్లాస్టిక్ తో, చెక్కతో తయారు చేసి పెడతాడు మనకి, ఏదో మనం తాత్కాలికంగా వాడుకోవడానికి. ఒక హార్ట్ ఫెయిల్ అయితే వేరే ఒక హార్ట్ తీసుకొచ్చి పెట్టాలి తప్ప మరి దాన్ని అతను తయారు చేసి దానికి అక్కడ పెట్టలేడు, చేయలేడు. ఎందుకంటే ఆయన సూపర్ ఇంజనీర్. ఆయన 10 లక్షల ఫిల్టర్లు ఉన్నాయి నీ కిడ్నీలో. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్లు ఉన్నాయి. అది రోజుకి 170 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అది అదేంటి మన శరీరంలో 5 లీటర్లుగా బ్రదర్ ఉండేది అంటారా? వచ్చిందే వచ్చి మారుతూ ఉంటుంది కదా. ఈ విధంగా 170 లీటర్ల రక్తాన్ని 24 గంటల్లో అది శుద్ధి చేస్తూ ఉంటుంది. 170 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తే అది మనకి యూరిన్ రూపంలో పాస్ అయ్యేది లీటర్న్నర ఉంటుంది. పొద్దున్న సాయంత్రం లోపు అది బయటికి ఆ వ్యర్థాలను పంపించేది 1 లీటర్ వ్యర్థాలను తీస్తుంది బయటికి. తీసేది ఏది? కిడ్నీలు. 10,000 ఫిల్టర్లు ఉంటాయి. మరి ఎవరు చేస్తారు బ్రదర్? ఇంత చిన్న సైజులో 10,000 ఫిల్టర్లు చేయగలిగే ఇంజనీర్ ఎవరున్నారు ఈ లోకంలో? సరే 10 లక్షలు.
10 లక్షల ఫిల్టర్లు, 10,000 కాదు. ఎవరున్నారు ఈరోజు? ఎవరు లేరు. ఆయన సూపర్ ఇంజనీర్. ఆయన నీ కన్ను అది నీ తయారు చేసే మెగా పిక్సెల్ కన్నా ఎంతో వేగవంతమైంది ఈ కన్ను. నీ కంట్లో ఉన్న రంగులు నీ నాలుక మీద 350కి పైగా రుచులు ఉన్నాయి. మనం గట్టిగా 70-100 కంటే ఎక్కువ మనం రుచులు చూడలే ఈ లోకంలో. ఈ లోకంలో దేవుడు ఏ టేస్ట్ నీకు ఇవ్వబోతున్నాడో ఆ టేస్ట్ నీకు తెలియదు, కానీ నీ నేలకి ఆల్రెడీ నీ నేలకి ఆ కణం ఉంది. నీ నేలకిలో 350కి పైగా నీ నేలకి మీద కణాలు ఉన్నాయి. ఆ 350 టేస్ట్లు ఇప్పుడు చూడడం మనం. గట్టిగా చూస్తుంటే మనం 150 కంటే ఎక్కువ చూస్తున్నాం మన టేస్ట్. ఎందుకంటే రోజు తినదే తింటాం కదా మనం. మరి ఎవరు చేస్తారు దాన్ని? నాడీ వ్యవస్థ, నా మెదడు, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. లక్షల నరాలు ఉన్నాయి మన తలలో. చూడండి, మీరు ఏ వైపు తిరిగి పడుకున్నా పర్వాలేదు, అయిపోయింది, ముగిచారు. మీరు ఏ వైపు తిరిగి పడుకున్నా ఈ హార్ట్ పంపింగ్ చేస్తూనే ఉంటుంది. కానీ మీరు నీళ్లు పైకెక్కించాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టాలి, కరెంట్ కావాలి, అది స్విచ్ చేస్తే ఎక్కడి నుంచి అక్కడ పంపింగ్ చేస్తుంది. కానీ మన హార్ట్ ఒక్కసారి పంపు చేసి వదిలిపెడితే, ఒకవేళ ఆ నరాన్ని మనం బయటకు తీసి ఉంచగలిగితే కిలోమీటర్ వేగంతో బయటకు వస్తాను రక్తం. ఆ నరాన్ని మనం బయటకు తీసి పంపింగ్ చేస్తే కిలోమీటర్కి పైగా వస్తాను స్పీడ్ బయటికి. అంటే మన హార్ట్ పంపింగ్ అంత వేగంగా ఉంటుంది. ఏ వైపు తిరుగుతున్నా కూడా అది ఏమి ఆగదు. అది దానికి ఎలాంటి కరెంట్ అవసరంలే. పైగా మనం నీళ్లు చూడాలంటే మనం ఎక్కడ పెట్టాలి? ఈ హార్ట్ ని కింద భాగంలో పెడితే పని అన్నది పైన పెట్టాడు ఆయన. ఎక్కడి నుంచి పైకి పంపాలి, అది ఎక్కడి నుంచి కిందకి పంపాలి, మన బాడీ అంతా పంపాలి. ఎంత 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 ప్లాన్ ఉండాలి బ్రదర్. అందుకోసం దేవుడు ఏం చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నీ చేతులు వంగాలంటే దీనికి 3 మడతలు ఉండాలి. ఇలా వంగాలంటే దీనికి ఎవరికి తెలిసింది? ఆయన తెలిసింది. ఒకవేళ ఇందులో ఏ మడత లేకపోయినా నీ చేతులు ఎలా రావు. ఇలా రాకపోతే నువ్వు కొన్ని పనులు చేయలేవు. ఆయన ముందే తెలుసు. హల్లెలూయా. కాబట్టి గొప్ప ఈ లోకంలో ఉన్న అందరికంటే గొప్ప ఇంజనీర్ అయినా, గొప్ప వైద్యుడు, అన్నిటికంటే హైయెస్ట్ ఆయనేగా. ప్రథమ స్థానంలో ఉండదగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మీరు శాశ్వతమైన నీడలో ఉన్నారు. మీరు హల్లెలూయా. తాత్కాలికమైన నీడలో మీరు ఇప్పుడు లేరు. యెహోవా యొద్ద మీరు ఆశ్రయం పొందుతున్నారు. మీరు హల్లెలూయా. మనకి విశ్రమస్థానం, మన యొక్క విశ్రమస్థానము ఆయనే. ఆమేన్. ఇక్కడ ఒక ధనవంతుడు ఒక విందును తయారు చేశాడు. ఎందుకంటే మనకు అంశం ఉంది కదా, దాన్ని క్లోజ్ చేద్దామని నేను ఆ పెండింగ్ ఎప్పుడు నా మనసులో అలా ఉండిపోయింది. అది మళ్ళీ మీటింగ్ లో కూడా అలాగే అవుతుంటదని. ఇదేమి మన్నా, అది నిజంగా చాలా అద్భుతమైన సందేశం సోదరులారా. అది మనం ఒక భాగం 2 భాగాలు దాన్ని మనం పూర్తి చేయలేం. అయినా కూడా నేను అది పెండింగ్ ఉండకూడదని నేను ఏదో మాట్లాడుతున్నా. చాలా అద్భుతమైన వర్తమానం అది. పేరు తెలియని ఆహారం తిన్నారు వాళ్ళు ఇజ్రాయేలీలు, కానీ వాళ్ళు చనిపోయారు. ఆ మన్నా ఎవరంటే నీవే. మన్నా అనగా వాక్యం. ఆ వాక్యం దానికి పేరు వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు అడిగారు, ప్రభు నీ పేరేంటి? చెప్పలేదండి. మోషే అడిగాడు, తనకి ఇష్టమైన వాడు మోషే, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, ఆయనకి చెప్పలేదు పేరుని. మోషే ఏమన్నాడు ఆయన? ఆహారం మిరియాములతో వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు ఎందుకు మోషేను అవమానించాడు? నేను మిగతా వాళ్ళతో అయితే దర్శన రీతిగా కళ రీతిగా మాట్లాడతాను నేను, కానీ నా సేవకుడైన మోషేతో మీరు ఆయన అవమానిస్తారా అని గదించాడు ఆయన. అంత మరి నమ్మకంగా ఉన్నవాడు పేరు అడిగాడు. ఈయన పేరు చెప్పాలిగా, చెప్పాడా? చెప్పను. తాత్కాలికమైన జ్ఞాపకార్థక నామని చెప్పాడు ఆయన. తరతరాలుగా ఇదే నా జ్ఞాపకార్థక నామం అని చెప్పాడు. అసలు పేరు చెప్పలేదు ఆయన. సంసోన్ యొక్క తల్లి అడిగింది, అయ్యా నువ్వు పేరేంటి? అయ్యో చెప్పసక్యం కాదన్నాడు ఆయన. ప్రతి ప్రవక్త అడిగాడు ఆ పేరుని. ప్రతి ఒక్కరు ఆయన చూడాలనుకున్నారు, ఆయనతో మాట్లాడాలనుకున్నారు, ఆయన పేరేంటో తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు. ఎందుకు ఇజ్రాయేలుని ఎడారి దేవుడిని ఆరాధించే ప్రజలని వాళ్ళు పిలిచారు తెలుసా? ఐగుప్తీయులు, ఫరో రాజు ఇజ్రాయేలుని మీ దేవుడు ఎడారి దేవుడు అని వాళ్ళు ఎందుకు తిట్టాడు తెలుసా? వాళ్ళ దేవుడి పేరేంటో తెలియట్లేదు వాళ్ళకి. ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియట్లేదు. ఆ ఫరో అంటున్నాడు, ఇంకో మా దేవతను చూపిస్తాను రా, ఇదిగో ఇక్కడ చూడు, సూర్యదేవత చూడు ఏ రూపంలో ఉందో, ఏమో మా దేవత. అలాగే మీ దేవుడు ఉన్నాయి కదా, మీ దేవుని యొక్క రూపం ఏంటో చెప్పు, మీ దేవుని యొక్క పేరేంటో చెప్పు. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి బయలుపరచుకోలేదు, వాళ్ళకి అర్థం కాలేదు.
అందువల్ల ఐగుప్తు దేశ ప్రజలకి వాళ్ళు వివరంగా వాళ్ళు చెప్పలేకపోయారు కాబట్టి ఆ ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు రాజు వాళ్ళు ఏమంటారంటే నీ దేవుడు ఎడారి దేవుడు, రూపం లేని దేవుడు, అసలు లేని దేవుడు, ఎడారిలో ఏముంటుందో ఏమీ లేదు అని పిలిచాడు. కానీ దేవుడు నీకు అలాంటి అవమానం నీకు ఇవ్వాల. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆ విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజల వల్లే మిమ్మల్ని దేవుడు అప్పగించాలి. ఆ విధంగా తను ఏమైనాడో తన యొక్క నిత్యనామాన్ని, ఆయన ఏమైనాడో ఆయన్ని ముఖాముఖిగా దర్శించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనము ఆయన ఏమై ఉన్నాడో బహిరంగంగా నిరూపించే అధికారాన్ని, సామర్థ్యాన్ని దేవుడు నీకు కల్పించాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తులో ఆ ఇశ్రాయేలు ప్రజలకు లేని గొప్ప భాగ్యాన్ని ఈనాడు ఐగుప్తులో ఉన్న నీకు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఒక ధనవంతుడు ఒక విందును సిద్ధం చేశాడు. విందును సిద్ధపరిచి సెలెక్టెడ్ పీపుల్, వీళ్ళైతే బాగుంటది అనుకుని పిలిచాడు. వాళ్ళు ఏం చేశారు? రకరకాల కారణాలు చెప్పారు. మనకు వస్తుంది కదా కారణం. బంధువులకి రావాలంటే కారణం వస్తుంది. ఎక్కడన్నా కూడికి ఉంది రావాలంటే మనకి కారణాలు వస్తాయా? సైలెంట్గా ఉన్నారు అందరూ. రావా? వాళ్ళకి రావు, వాళ్ళకి వస్తాయి. అతను విందును తయారు చేసి కబురు పెట్టాడు, మా ఇంటికాడ విందు తయారు చేసిన సోదరుడా నీకు ఆహ్వానిస్తామో రండి. ఒక ఆయన అన్నాడు, నాకు ఏదో పని ఉంది, నేను ఎద్దును చూశాను, ఎద్దును కొనుక్కోటికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, కొత్తగా పెళ్లి చేసుకున్నాను నేను, మళ్ళీ రాలేను నేను. ఎవరికి నచ్చిన సాకులు వాళ్ళు చెప్పేశారు. అప్పుడు ఆ యజమాని ఏం చేశారంటే, ఇక వాళ్ళు వదిలేండి, పిలువబడిన వారిలో ఎవరు కూడా ఈ విందుని రుచి చూడొద్దు. పిలువబడిన వారిలో ఎవరు కూడా ఈ విందుని రుచి చూడడానికి వెళ్ళలేదు. తన దాసులతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ రాజవీధుల్లో ఆ యొక్క ముళ్ళ పొదల దగ్గర కూర్చునే వాళ్ళని తీసుకుని పోయింది, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇంకా ఖాళీ ఉంది. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి మొత్తం పిలువబడిన వారిలో ఒక్కరు కూడా రాకుండా వాళ్ళు ఈ విందును రుచి చూడకుండా ఉండినట్లు బయట వారిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి. హల్లెలూయా. ఎన్నిక లేని వారు, అర్హత లేని వారు, ఆవిడ విందు జరుగుతుంది, తయారు చేస్తున్నారు. అక్కడ విందు తయారు చేస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ సంత వీధిలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారంట, వస్తా ఉండదు కదా మరి వాసన. వాళ్ళు ఆ వాసన చూసే వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా ఈరోజు గొప్ప విందు తయారు చేస్తున్నారు, కానీ మనకి అక్కడికి ఆహ్వానం లేదు, మనం వెళ్ళలేము అక్కడికి. వాళ్ళు అనుకుంటున్నారు ఇక మనం దాన్ని తినేటక పిలుపు మనకి లేదు, మనం అక్కడికి వెళ్ళేటక ఆ పరిస్థితి మనకి లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కసారిగా ఆ స్థితి మార్చేశాడు దేవుడు. ఎక్కడైతే సంత వీధుల్లో కూర్చున్నారో, ఎక్కడైతే మరి రాజవీధుల్లో కూర్చొని భిక్ష పెట్టుకుంటున్నారో, వాళ్ళు హీనమైన స్థితిలో ఉన్నారో, వారు ఊహించలేని ఆహారాన్ని భుజించడానికి ఎక్కడ కూర్చోరు, ధనవంతులకు తినే ఆహారము, ధనవంతులు కూర్చునేట స్థలంలో కూర్చోబెట్టి ఈ యొక్క భిక్షకులకు ఆహారం పెట్టాడు ఆయన. ఆమేన్. ఆ ఆహారం ఎలాంటి ఆహారం? అది ధనవంతులు తీసుకునే ఆహారం. అది ఆయన అంటున్నాడు, మీరు ఈ ఆహారం తినాలంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే, ఆయన ఆ ఉపమానం చెప్పి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు వెనకతోటి తిరిగి, మీరు నన్ను వెంబడించాలి అంటే మీరేం చేయాలి చెప్పాలి. మీ తల్లిని, మీ తండ్రిని, మీ అన్నదమ్ముల్ని, మీ పిల్లల్ని, చివరికి మీ ప్రాణమును కూడా. అంటే నిజంగా విడిచిపెట్టమని కదని చెప్పింది. అసలు ఎంతమంది నన్ను వెంబడిస్తారో చూడడం కోసం చెప్పాడు. దేవుడు చెప్పాడా నీ తల్లిని విడిచిపెట్టాలని? దేవుడు చెప్పాడా? చెప్పలేదు. నీ తల్లిదండ్రులను నువ్వు ఏం చేయాలి? సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుడు అవుతుంది అని చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నన్ను వెంబడించాలంటే నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, నీ అన్నదమ్ములు విడిచిపెట్టాలి, నీ బిడ్డలు విడిచిపెట్టాలి, చివరికి నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేలా ఉంటే నన్ను వెంబడించు. హల్లెలూయా.
అంటే ప్రభువుని, ఇంకా ప్రభువు తప్ప ఈ లోకంలో నాకు ఏది ముఖ్యము కాదు అని అంటేనే నువ్వు ఆయన దగ్గరికి రా. ఇక ప్రభువు తప్ప ఆయన తప్ప నాకు ఏ ఆశ్రయం లేదు అని అనుకుంటేనే నువ్వు మందిరానికి రా, అని అనుకుంటేనే నువ్వు ఆయన వెంబడించు. లేదు ఆదివారం మాత్రమే ప్రభువు నాకు, మిగతా అన్ని రోజులకి నా పనే నాకు ప్రభువు అని అనుకుంటే నీకు ఇక్కడ స్థానం లేదు. చూడండి, మనసాన్ని మోయడానికి ఫిలిస్తీ దేశం నుండి, ఫిలిస్తీన్ మధ్య నుంచి మనసాన్ని మోయడానికి వాళ్ళు ఏం చేశారు? 2 పాడియాలను తీసుకొచ్చారు వాళ్ళు. మనసు ఎక్కడ రావాలి? ఇజ్రాయెల్ దేశానికి రావాలి, ఓబేదేదోము యొక్క ఊర్లోకి రావాలి, ఉన్న ప్రాంతానికి రావాలి. ఈ మంచం ఎక్కడుంది? శత్రువుల ప్రదేశంలో ఉంది. ఈ మందసము వారి మధ్యలో ఉన్న రోజులు వాళ్ళకి తెగుళ్ళు, భయంకరమైన గడ్డలు తీరిపోస్తా ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఈ మనసం మన దగ్గర వద్దు, మనం పంపించేద్దాం. ఈ మనసము మన దగ్గర వద్దు, మనం పంపించేద్దాం ఈ మనసాన్ని. ఇజ్రాయేల్ సర్దార్లు కొంతమంది ఒక సలహా ఇచ్చారు, ఇది నిజంగా ఈ మనసం వల్ల కలిగిందా లేదా అని చూద్దాం. ఎలా? 2 పాడియావులు తీసుకుందాం, ఈ యొక్క మనసాన్ని ఆ బండికి పెడదాం, ఈ మనసాన్ని ఆ బండి మీద పెడదాం. ఈ 2 పాడియావులు తమ బిడ్డలకు చూసి ఎరగదికి వచ్చేసింది అనుకో, ఇది మనసం వల్ల కలిగింది కాదు, ఇజ్రాయేల్ దేవుడు చేసిన పని కాదు ఇది. ఒకవేళ ఈ యొక్క పాడియావులు వెనక్కి తిరిగి రాకుండా వాళ్ళకి దేశానికి వెళ్ళిపోయినాయి అనుకో, ఇది మనసము ఇజ్రాయేల్ దేవుడి పక్షాన్నే ఇక్కడ ఈ కార్యం జరుగుతున్నట్టు మనకు లెక్క అని వాళ్ళు నిర్ధారించుకొని వాడు ఏం చేశారు? 2 పాడియావులు తీసుకొచ్చారు. పాడియావులు అంటే ఎలాంటి పాడియావులు అంటే అప్పుడే పుట్టిన లేక దూడలు వాటికి ఉన్నాయి. అప్పుడే పుట్టిన దూడలు ఉన్నాయి వాటికి. ఒక ఆవు దూడను విడిచిపెట్టి ఉండదా బ్రదర్? మనందరం కూడా చాలా దగ్గరగా చూసి ఉంటాం కదా. ఒక ఆవు చిన్న దూడను విడిచిపెట్టి ఉండగలుగుద్దా? ఉండలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే చిన్న లేక దూడ కలిగినటువంటి 2 ఆవులు తీసుకొచ్చి బండికి కట్టి ఆ బండి మీద మనసాన్ని పెట్టి ఆ బండిని తోలేరు వాళ్ళు. వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఒకవేళ ఈ యొక్క ఆవు వెనక తిరిగి చూస్తాయా? ఎందుకంటే ఈ వెనక ఏమున్నాయి? వాటి పిల్లలు ఉన్నాయి. ఒకవేళ అవి కేకలు పెడతా ఉంటే, అరుస్తూ ఉంటే, ఒకవేళ తల్లి తట్టుకోలేక వచ్చేస్తుందేమో చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఈ 2 పాడి ఆవులు ఎప్పుడైతే మందసాన్ని తనక భుజముల మీద మోపబడిందో ఇంకా 2 చెవులు పనిచేయట్లే వాటికి. పిల్లలు ఏడుస్తున్నాయా? వెనమల్ల యజమాని పిలుస్తున్నాడా? లేకపోతే ఇంకా పనుందా? లేకపోతే టాపీతో చిన్న పనులు చేసి వస్తా, లేకపోతే ఆ కంప్యూటర్ పనుంది బ్రదర్ ఒక 5 నిమిషాలు చేసి వస్తా, లేకపోతే ఇంకేదో పనుంది చేసి వస్తా అనుకుంటుందా? ఎప్పుడైతే మందసము వాటి భుజాల మీద ఎత్తబడిందో, బండిని వాటి భుజాల మీద మోసుకొని మందసం వాటి మీద పెట్టబడిందో, ఇక చిన్న లేక దూడలు అవి అరుస్తూ ఉన్నాయి. మళ్ళీ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నాయి పిల్లలు అక్కడ. అయినా సరే ఆ బిడ్డల కంటే కూడా ఈ యొక్క భుజాల మీద మోసుకొచ్చే మందసము దేవుని యొక్క పనే ఈ యొక్క పాడి ఆవులకు విలువైంది. హల్లెలూయా. ఇంక చూడండి ఎంత ఎంత వేదనకరమండి. ఒక తండ్రికి లేదా ఒక తల్లికి బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళడం అంటే, పైగా చిన్నపిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటే ఎంత వేదన అండి. ఎందుకు దేవుడు పాడి ఆవుల మీద పెట్టాడు ఆయన మనసాన్ని? వాళ్ళ యొక్క సూచన అండి. వెనక్కి వస్తే ఇది ఇజ్రాయేల్ దేవుడు కాదు, ఈ తీర్పు ఆయన వల్ల వచ్చింది కాదు. వెనక్కి రాకపోతే ఇది ఆయన పనే మనకు అర్థమైపోతుంది. ఆ మనసాన్ని మోసుకొని పోయే పాడి ఆవులు వెనక్కి తిరిగి చూడలేదండి. కనీసం చెవులు కూడా అటు తిరిగి తినలేదు. ఎందుకంటే అవి దేవుని పనిలో ఉన్నాయి. అవి దేవుని పనిలో ఉన్నాయి. దేవుని పనిలో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పనిని 100% చేసుకుంటూ దేవుని యొక్క మనసాన్ని మోసుకుంటూ అవి ఆ యొక్క యెరూషలేము ఇజ్రాయేల్ యొక్క సరిహద్దు ప్రాంతానికి అవి వెళ్ళిపోయి. ఇప్పుడు నీవు కూడా ఎప్పుడైతే నువ్వు నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నావో, ఎప్పుడైతే నేను ఇది ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము నేను వెంబడించాలి, ఈ వాక్యం నేను నడవాలి అని ఎప్పుడైతే నీవు ఆ మనసాన్ని నీ భుజాల మీదకి నీవు ఎత్తుకుంటున్నావో, దేవునితో నువ్వు సాగిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు, అప్పుడు ఇక నీవు నీ వెనక ఎలాంటి ఒత్తిళ్లున్నా, ఎలాంటి పిలుపులున్నా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ కుటుంబం అయినా, నీ ప్రాణమైనా, అది ఏదైనా సరే నువ్వు దాన్ని అక్కడే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీకు వినపడకూడదు, నీ చెవులు పని చేయకూడదు. అప్పుడు
అప్పుడు ఆ ఎనమల తనక ఆ లేగ దూడలు అరుస్తూ ఉన్నాయి, మమ్మీ 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 అని అరుస్తూ ఉన్నాయి. వాటికి వినపడుతూ ఉంది. ఆయన వాటికంటే వాటి యొక్క బిడ్డల క్వాలిటీ కంటే ఇక్కడ దేవుని పనులు కొనసాగిపోవడమే మంచిది. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకొని ఆ పాడి ఆవులు, ఒక మూగజీవాలు, నోరు లేని మూగజీవాలు, మాట రాని మూగజీవాలు, ఉత్తమ పైని దేవుని నిబంధన మందసాన్ని, కెరూబులు కలిగిన నిబంధన మందసాన్ని మూసేట ఉత్తమమైన పనిని ఆ యొక్క పాడి ఆవులు ఎంచుకున్నాయి. మళ్ళీ వెనక్కి చూడదు. మరి మనము సోదరుడా, సహోదరి, దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నావా? జారిపోతున్నావా? ఆలోచిస్తున్నావా? ఈ లోక కేకలు నీకు వినబడుతున్నాయా? నువ్వు అతి పరిస్థలంలోకి వెళ్తా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలో నీవు ఉంటున్నావో ఇంకప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి ఏది కూడా నీకు వినబడడానికి లేదు. అదే క్రీస్తు చెప్తున్నారు. నీవు ఈ యొక్క ఆహారాన్ని భుజించాలి అంటే, ఇప్పటి వరకు మన పితరులు తిన్నటువంటి పేరు తెలియని ఆహారము ఇప్పుడు అదేంటి అర్థమైంది. ఆ యొక్క ఆహారం ఏంటి అంటే అది నీవే. ఆ మన్నా పాత్ర నీవే, ఆ మన్నా నీవే, ఆ వాక్యము నీవే, ఆ క్రీస్తు నీవే, ఆ నీతిమంతుల సభలో ఉన్నది నీవే. ఆ పేరు తెలియని ఆహారము ఈ లోకానికి ఇప్పటిదాకా వచ్చింది. ఆ పేరు తెలియని ఆహారం ఈ లోకంలో ఇప్పుడు సజీవంగా ఉంది. ఇప్పుడు ఆ నిజమైన మన్నా ఇప్పుడు ఎలా ఉందంటే రక్త మాంసాల శరీరంలో ఉంది. బ్రదర్, వాళ్ళు అనుకుంటారు ఇజ్రాయెల్ పొద్దున్న లేచి చూసేసరికి ఆ యొక్క పాలెంలో ఆవరణ నిండా ప్యాక్ చేసి పంపించాడు దేవుడు. దాన్ని కొత్తిమీర గింజలు లాంటి, ధనియాల గింజలు లాంటి, గింజలు ప్యాక్ చేశాడు దేవుడు భూమి మీద రావడానికి. వాళ్ళకి ఎలాంటి దానికి మురికి అంటకూడదు, పగిలిపోకూడదు, ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు దాన్ని మంచులో ప్యాక్ చేసి దేవుడు తీసుకొచ్చి చక్కగా పెట్టాడు ఇక్కడ. ఆ తర్వాత సూర్యునికి వెలిగి వచ్చేసరికి అది ఏమవుతుంది? కరిగిపోయి వాళ్ళకి కొత్త ఆహారంలా కనపడుతుంది. వాళ్ళకి వాళ్ళు లేచి అనుకుంటారు పొద్దున్న లేచి ఇదేమి ఈ ఆహారం ఏంటి? మోషే అన్నాడు, దేవుడు మీకు ఇచ్చిన ఆహారం ఇది. అది పరలోకపు ధాన్యం, అది ఆకాశపు ధాన్యం, అది ఇది దేవుడి ఆహారం. అది ఆ యొక్క ఆహారం ఎవరై అంటే పెళ్లి కుమార్తె యొక్క పరిపూర్ణమైన ఈ కాలకు సంబంధించిన వాక్యమైనది. ఆ పెళ్లి కుమార్తె ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం అది ఒక శరీరంలో ఈ లోకానికి దిగి వచ్చింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఆ వాక్యము 700 మంది శరీర రూపంలో ఈ లోకంలో నడియాడుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం రాసుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఉండెను, ఆ వాక్యమే దేవుని స్తోత్రం కలగాక. ఆది యందు రమేష్ బ్రదర్ ఉండెను, రమేష్ బ్రదరు చెప్పాలి, ఆ వాక్యమే ఉండెను. హల్లెలూయా. ఆ యొక్క రమేష్ బ్రదరే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేది. ఏం బ్రదర్? లోకం జీర్ణించుకునే మాట, ఈ లోకం సహించలేని మాట. దీన్ని సహించలేమంటారు వాళ్ళు, కానీ మనం సహించగలము. అందుకోసం అని చెప్పాడు, నేను ఇంకా చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అప్పుడు ఆయన ఒక్కడి దేవుడు అంటేనే నమ్మలేకపోయారు జనం, తీసుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు 700 మంది దేవుడు అంటే అప్పుడు చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు? అప్పుడు హల్లెలూయా. ఇప్పుడు 700 మంది యేసుక్రీస్తు ఈ లోకంలో నడియాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ యొక్క పరలోకపు ఆహారము, పరలోకపు ఇక్కడ ఈ యొక్క నిలబడిన యొక్క పెళ్లి కుమార్తె ఎవరై అంటే దేవదూతలకు వాక్యాన్ని బోధించే ఆహారం ఇది. ఆయన అంటే చూడండి ఒకసారి ఆ లూకా సువార్త ఒకసారి చూడండి, 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా రాజ్యంలో నా కళ్ళ యొక్క అన్నపానం తీసుకొని నేను మీకు రాజ్యంలో నియమించుతున్నాను. సాతాను బట్టి గోధుమల వల్ల గెలిచేటప్పుడు మిమ్మల్ని కోరికను కానీ నీ నమ్మిన నేను నీ కొరకు వేడుకుంటున్నాను. నీ నష్టం ఎదిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచడం చేయడం. అయితే అసలు ప్రభువా నీతో కూడా చదవడానికి మరణం సిద్ధముగా ఉన్నానని ఆయనతో ఒక నిమిషం. నా షో 29 చదివాం కదా. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా, నాకు ఒక రాజ్యం ఉంది, అది నా తండ్రి వల్ల వచ్చింది, నియమించినట్లుగా
నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలీయులు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చకై. ఆమె మీరు ఎక్కడ కూర్చుంటారంట? ఎవరి రాజ్యంలో కూర్చుంటారు మీరు? క్రీస్తుకు కలిగిన రాజ్యములో. దేవుడు క్రీస్తుకి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ఇప్పటివరకు ఆ రాజ్యము ఈ లోకానికి కనపడలా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. వాళ్ళు అడిగారు, ప్రభు నీ రాజ్యం ఏది? వాళ్ళు అడిగారు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు యేసుక్రీస్తు మీద ఒక నింద మోపారు. వాళ్ళు ఏమని? ఈయన రాజుట, ఇంకొక రాజ్యం ఉందట, ఈయన ఒక రాజుట. కైసరు అడిగాడు, నువ్వు రాజువా? పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టే. అయితే ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన అంటాడు, నా రాజ్యము భౌతిక సంబంధమైన రాజ్యం కాదు. నా రాజ్యము ఇదే రాజ్యం, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం, నా రాజ్యము. అయితే నా తండ్రి చేత నాకు రాజ్యం ఇచ్చినట్లుగా నా రాజ్యములో నాతో పాటుగా నా బల్ల యొద్ద కూర్చొని మీరు భోజనం చేస్తారు. ఆ సమయంలో మీరు ఎవరికి తీర్పు తీరుస్తారు? సింహాసనం మీద కూర్చున్నటువంటి ఇజ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి. హల్లెలూయా. ఎవరు బ్రదర్? వాళ్ళు ఆ బెంజమిన్ ఎత్తారని చెప్తున్నాడు, మేము దావీదు సంతానము, మా దేవుడు యెహోవా, మేము దేవుని బిడ్డలము, మా మీద ఎవరు యుద్ధం చేయలేరు, చివరికి మాదే యుద్ధము, మా విజయం మాదే యుద్ధంలో. ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయేల్ ప్రధాని చెప్తున్నాడు, మేము దేవుని బిడ్డలము. వాళ్ళు దేవుని బిడ్డలమని గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే మేము దేవుని బిడ్డలము, దేవుని సింహాసనమే కూర్చునే బిడ్డలము, దావీదు యొక్క సింహాసనమే మేము ఒక కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటా. ఆయన మాట్లాడుతున్నాడు, బెంజమిన్ నెతన్యాహు, మేము దావీదు యొక్క సంతానమై ఉన్నాము. ఆయన మా దావీదు, మా పితరుడైన దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సింహాసనం మీద నీ యొక్క సంతానంలో ఖచ్చితంగా ఉంటాడని. ఖచ్చితంగా మేము మా దేశంలో మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, యుద్ధంలో మేము ఓడిపోము, ఎవరు వచ్చినా పర్వాలేదు అన్నాడు ఆయన. ఎందుకంటే బెంజమిన్ యొక్క ఆ యొక్క ప్రధాని యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు ఈ యుద్ధం చేస్తాడని ఆయన నమ్మకం. ఆయన అన్నాడు, అందుకోసమే ఎవరైనా రండి, ఇరాన్ యుద్ధం చేసిందా, పర్వాలేదు చెయ్యి, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవాల్సింది, భయపడలేదు, తగిన మూల్యం నీవు చెల్లించుకోవాల్సింది. అలాంటి గొప్పగా ఉన్న ఇజ్రాయేలీలకి నీవు తీర్పు తీర్చబోతున్నావు అంట. ఈ లోకానికి పతనమైపోయి పడిపోయిన దోతలకి, ఓ సమస్తానికి నీవు ఏం చేయబోతున్నావు? తీర్పు తీర్చబోతున్నావు. నీవు ఎలా? దేవుని యొక్క రాజ్యంలో ఉండి, నీవు దేవుని యొక్క రాజ్యంలో ఉండి దేవుని యొక్క బల్ల దగ్గర కూర్చొని ఈ లోకానికి పడిపోయిన దూతలకి, ఎవరైతే 12 గోత్రాలు ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క ఆ సింహాసనమే కూర్చున్న 24 పెద్దల్లో 12 మంది పెద్దలు ఉన్నారో, ఆ యొక్క 12 గోత్రికుల యొక్క ప్రజలకి నువ్వేం చేయబోతున్నావు? విద్యుత్ చెప్పింది ఇదే బ్రదర్. నువ్వు అనుకుంటున్నావు నేనే తీర్పు తీర్చబడకుండా ఉంటే మెరిగే అని నీవు అనుకుంటున్నావు. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంటే మెరిగే, అదే నాకు ఆశీర్వాదం అని నీవు అనుకుంటున్నావు. కానీ గిద్యోను వచ్చి ఏం చెప్పాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు తీర్పులోకి రావు, నువ్వు మరణంలోకి వెళ్ళవు. ఇజ్రాయేలుల 12 గోత్రాలకి నువ్వేం చేస్తావు? తీర్పు తీరుస్తావు. హల్లెలూయా. నువ్వు ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు నువ్వు తీర్పు తీర్చాలి అంటే నువ్వేం చేయాలి? పాడి ఆవుల్లాగా సమస్తాన్ని చెవులు పని చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క నిబంధన మనసాన్ని భుజాల మీద పెట్టుకున్నావో, నీ భుజాల మీద మోస్తున్నావో, ఇంకప్పుడు ఈ లోకంలో ఏది నీకు వినపడకూడదు. ఇంకప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాల్లో ఏది నీకు చూడకూడదు. ఇంకప్పుడు నువ్వు యవనస్తుడిగా ఉన్నావా, ఈ లోక సంబంధమైన పాప కార్యాలు, లోక కార్యాలు, అవిశ్వాస మార్గాలు ఏది నీ చెవులకు కనపడకూడదు, నీ కంటికి కనపడకూడదు, నీ చెవులకు వినపడకూడదు. ఒకవేళ నువ్వు పెద్ద వయసులో ఉన్నావా, ఏది కూడా నిన్ను ఆటంకపరిచేదే ఉండకూడదు. ఆ ఆడి ఆవుల వలె సమస్తాన్ని నువ్వు మర్చిపోయి వాటి యొక్క బిడ్డలను కూడా విడిచిపెట్టి ఏ విధంగా అయితే మనసాన్ని మోసుకుంటూ అవి గమ్యస్థానానికి వెళ్ళిపోయినాయో, అలాగే నీవు కూడా ఈ యొక్క పనిలో 100% వెళ్ళిపోకుండా. ఎందుకంటే నీ భుజాల మీద ఏముంది? ఇప్పుడు నిబంధన మనసు ఉంది నీ భుజాల మీద. ఆ నిబంధన మనసాన్ని మోసుకుంటూ ఆ వాగ్దాన దేశంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇది పెళ్లి కుమార్తె యొక్క ఆహారం. ఇది లోకం యొక్క ఆహారము కాదు, ఇది పెళ్లి కుమార్తె ఆహారం. ఇది పరలోకం దిగి వచ్చిన ఆహారం. ఇది ఆకాశపు ధాన్యం. ఇది ప్రభు దేవతలకు ఇచ్చే ఆహారాన్ని ఈ లోకానికి కురిపించాడు ఆయన. ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మరి నీ రూపంలో నా రూపంలో ఈ లోకంలో నడయాడుతుంది. ఈ లోకంలో హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ ఆహారం తినడానికి ముందుగా నిర్ణయించబడ్డారో వారు తిరస్కరించబడ్డారు. ఎవరైతే మేము అర్హులము కాదు అని
సంత వీధుల్లో రాజవీధుల్లో పడిపోయి భిక్షమెత్తుకుని ఉంటున్నారో వారు ఇక రాజభోజనాన్ని భుజిస్తూ ఉన్నారు వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా. రాజభోజనము, రాజులు తినే ఆహారము, ధనవంతులు తినే ఆహారము, దేవుని కుమారులు తినే ఆహారము ఈ రోజున సంఘంలో కూర్చొని నీవు భుజిస్తూ ఉన్నావు. ఇది ఇప్పటి వరకు పేరు లేని ఆహారము ఇప్పుడు ఈ లోకానికి పేరుతో మరి దేవుడు నీ కోసం పంపించాడైనా, ప్యాక్ చేసి మరి పంపించాడైనా. ఈ ఆహారాన్ని ప్యాక్ చేసి మరి ఈ లోకానికి పంపించాడైనా. ప్రభుకి స్తోత్రం కలండి. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మరి మీరు మీ యొక్క చెవులు పని చేయకూడదు, మీ యొక్క ఆలోచన విధానం, మీ సొంత తెలివితేటలు, మీ సొంత ఉద్దేశాలు ఏమీ పని చేయకూడదు. ఆ పాడి ఆవులు ఏ విధంగా అయితే దేవుని పనిలో 100% ముందుకు వెళ్ళిపోయినాయో నువ్వు అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. మీకు అడ్డుగా ఉన్నది ఏది కూడా చూడకూడదు. మీరు తాత్కాలికమైన నేడి కింద మీరు ఆగిపోకూడదు. ఇజ్రాయేల్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆగిపోకుండా వెళ్ళారు. అబ్రహాం బయలుదేరినప్పుడు తెరహు వచ్చాడు బయటికి. తెరహు ఏమన్నాడు? ఇక్కడ బాగుంది నాన్న, ఇక్కడ బాగా ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఇక్కడ మంచి నీడ ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఆగిపోదాం అన్నాడు. అబ్రహాం తన తండ్రిని ఏమనలేకపోతాడు. అబ్రహాం ఎక్కడ కనపడితే అక్కడ ఇక్కడ చాలా నీళ్ళు ఉన్నాయి నాన్న, ఇక్కడ ఆగిపోదాం, ఇక్కడ గుడారం వేసుకుందాం, ఇంక మనం ప్రయాణం చేయలేము, ఇక చాలే అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను చెప్పేదాకా నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండని చెప్పాడు. నేను ఆగమనే దాకా నువ్వు వెళుతూనే ఉండని చెప్పాడు దేవుడు అబ్రహాంతో. కానీ ఆటంకంగా ఎవరున్నారు? ఇక్కడ తండ్రి ఉన్నాడు, ప్రతి చోట ఆపేస్తున్నాడు. స్వయంగా ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి తండ్రి ఆటంకమైపోయాడు. అబ్రహాం యొక్క మార్గానికి తండ్రి ఆటంకమైపోయాడు. అబ్రహాం యొక్క విశ్వాసం నడుచుకుంటూ పోతూ ఉంటే ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు? సంఘం తప్పించాడు. ఇప్పుడు చూడండి, అలాగే సంఘంలో పర్వాలేదు, అక్కడ దాకా మనం ఏమంటాం, ఏడు మనం కూర్చుందాలే. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఆటంకపరిచే తెరాహులు. రోడ్లు బాగాలేదు కదా, మందిరానికి వెళ్ళాలి, తెరాహులు. సంఘానికి వెళ్లకుండా ఆటంకపరిచేది ఎవరైనా సరే, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అబ్రహాం యొక్క విశ్వాసానికి ఆటంకంగా కల్పించే వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఎవరైనా సరే, నేను మందిరానికి రాకుండా చేస్తా ఉన్నారా, నేను ఆటంకపరుస్తున్నారా, పర్వాలేదు ఈ సంఘంలో ఉందాం, పర్వాలేదు ఇక్కడ ఆగిపోదాం, పర్వాలేదు ఇక్కడ ఉండిపోదాం అని ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారా? నువ్వు ఆగిపోకూడదు, నువ్వు సాగిపోవాలి. ఆమేన్. నువ్వు సాగిపోతుండాలి. ఎక్కడి వరకు అంటే కనాను దేశం వెళ్ళేదాకా నువ్వు సాగిపోతూనే ఉండాలి. వాళ్ళు కనాను దేశంలోకి ఏ దిక్కు నుంచి వాళ్ళు లోపల అడుగు పెట్టారు? తూర్పు దిక్కులోంచి. ఇప్పుడు మనము ఏ దిక్కు నుంచి మనం కనానికి వెళ్తాం? ఇప్పుడు మనము తూర్పులోంచి మనం పరలోకానికి అడుగు పెడుతున్నాం. మనం ఇప్పుడు ప్రతిది కూడా దేవుడి లోకంలో సూచనగా మాదిరిగా చూపించి చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలో నీ యొక్క ఆ విశ్వాసాన్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి, అయ్యా నా విశ్వాసాన్ని మీరు ఆటంకపరచకండి, నన్ను మీరు అడ్డుకోవద్దు. ఒకవేళ అడ్డుకుంటే తెరాహువలి నువ్వు శాపాన్ని తీర్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు దేన్ని మీరు పట్టించుకోవద్దు. మీరు మీ చెవులు ఇక దేవుని యొక్క నిబంధన మనసును మొదలు పెట్టుకున్నారు. మీరు దేని వైపు కూడా మీరు వెనక తిరిగి మీరు చూడబోదు. యేసుక్రీస్తు అన్నారు, నాగడి మీద చేయి పెట్టి వెనకతడు చూచేవాడు పాత్రుడు కాదు పరలోకానికి వెళ్ళడానికి. ఎవడైతే నాగడి మీద చేయి పెట్టి వెనకతడు తిరిగి చూస్తాడో అది అప్పుడు అది ఏమవుతాయి? ఆ సాలు వంకరగడ్డలు వస్తుంది, సరిగ్గా నడలేవు. నువ్వు దాన్ని పట్టుకొని వెనక వెళ్తున్నావు. ఇప్పుడు దేవుని యొక్క నిబంధన మనసాన్ని మోసుకుంటూ వెళ్తా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక నీ చెవులకి నీ బిడ్డ యొక్క స్వరము, నీ తండ్రి యొక్క స్వరము, నీ భర్త యొక్క స్వరము, నేను ఆటంకపరిచేది ఏది కూడా నీకు వినపడకూడదు. ఇప్పుడు నువ్వు గమ్యస్థానం వెళ్ళిపోయేంత వరకు నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రభువు చెప్పే వరకు నువ్వు నడుస్తూనే ఉండాలి. ప్రభు చెప్పారు, మీరు ఆగిపోవద్దు, మీరు సాగిపోవడం చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఏమన్నారు? ప్రతి చోట వాళ్ళు ఆగిపోతున్నారు. ఇక్కడ ఆగిపోదాం ఇజ్రాయేల్. మాకు ఐగుప్తు యొక్క ఉల్లిగడ్డలకు గుర్తొస్తున్నాయి మోషే, ఆ కీరకాయలు మాకు గుర్తొస్తున్నాయి మోషే, ఆ బంగాళదుంపలు మాకు గుర్తొస్తున్నాయి మోషే. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి మరలా ఒక ప్రవక్తని కూడా మొదలు పెట్టారు. ఎంత భయంకరమో చూడండి. ఇప్పుడు సంఘంలో కూడా అలాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కానీ నిజమైన పెళ్లి కుమార్తె ఆగిపోదు, ఆమె ముందుకు సాగిపోతూ ఉంటది. చూడండి, ఆగిపోయిన నీళ్ళల్లో ఏమొస్తాయి? నీళ్లు ప్రవహించలేదు అనుకోండి, ఏమవుద్దండి? పురుగులు, చెత్త, చెదారం, దుర్వాసన వచ్చేది. అది ప్రవహించే నీరు స్వచ్ఛగా ఉంటది. మరి మీరు ఆగిపోతే ఏమైపోతారు? కంపు కొడతారు, పని చేయదు, మీలో పురుగులు వస్తాయి, మీరు పనికిరాని మీ నీళ్ళు ఎవరు తాగలేరు, మీ వాక్యాన్ని ఎవరు వినరు, మీ విశ్వాసం ఎవరు ఫాలో గారు. అదే మీరు సాగిపోతూ ఉంటే ఫ్రెష్గా ఉంటారు, మీరు ప్రశాంతంగా ఉంటారు, మీ విశ్వాసం చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీ విశ్వాసం.
కాబట్టి మీరు ఆగిపోకూడదు. మీరేం చేయాలి? సాగిపోవాలి. ఎక్కడి వరకు అంటే ప్రభు చెప్పే వరకు మీరు సాగిపోతూనే ఉండాలి. ఎవరు చెప్పినా మీరు ఆగొద్దు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈ చివరికాల సమయంలో దేవుని యొక్క నిజమైన మన్నా పెండు కుమార్తె రూపంలో ఈ లోకానికి వచ్చింది. ఇప్పటి వరకు పేరు లేని మన్నా ఇప్పుడు బ్రహ్నాం అనే పేరుతో ఈ లోకంలో 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో మన్నా ఈ లోకంలో కురుస్తూ ఉంది ఇప్పుడు వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యముగా ఉన్న మీరు ఈ లోకంలో దేని గురించి మీరు పట్టించుకోవద్దు. శాశ్వతమైన నీళ్ళలోకి మీరు రండి. ఆయనే మనకి శాశ్వతమైన నివాసమై ఉన్నారు క్రీస్తు బ్రహ్నామే. హల్లెలూయా. ఎవరైతే నేను తిరస్కరించారో వారే నీ ఎదుగు రాబోతున్నారు. యోప్తాను వాళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు. అన్నలు తిరస్కరించి గెంటి వేశారు. ఆయన చివరికి యుద్ధం వస్తే జయించలేకపోయారు. జయించలేక ఎవరు వచ్చారు అక్కడికి? అన్నదమ్ములు అందరూ వచ్చారు. అయ్యా నువ్వు రా మా దగ్గరికి, తోపు దేశంలో నివాసం ఉంటున్నాడు ఆయన. అయ్యా నువ్వు మా దగ్గరికి రా. మీరు నన్ను గెంటేశారు కదండి. ఓ ఈ యుద్ధం చేయించండి, నువ్వే ఉండాలి మాతో. హల్లెలూయా. ఎవరైతే గెంటి వేశారో వారందరూ వచ్చి తీసుకుని వెళ్ళి యుద్ధం చేశారు అక్కడ. ఎవరైతే అవమానిస్తున్నారో వారి తరపున, వారి పక్షమున యుద్ధం చేయబోతున్నాం నీవు. ఎవరైతే క్రీస్తు తామస్ని వ్యతిరేకించారో, క్రీస్తు బ్రహ్మను వ్యతిరేకించారో, క్రీస్తు బ్రహ్మము ఆయన యొక్క వాక్యంతో మనం ఇప్పుడు ఈ లోకంలో యుద్ధం చేస్తా ఉన్నాం. మనం యోప్తావలే. గెంటి వేయబడిన యోప్తా అమోనీయులు ఏం చేస్తున్నాడు ఆయన? యుద్ధం చేస్తున్నాడు ఆయన, ప్రకటిస్తా ఉన్నాడు ఆయన. మీరు దేవుని బిడ్డలను అవమానించడం తప్పు. ఆయన అంటున్నాడు యోప్తా, మీరు దేవుని యొక్క సైన్యాన్ని మీరు అలా చేయలేరు. వాళ్ళు నేరం మోపుతున్నారు. లేదు, వీళ్ళు యాత్రలో ఉన్నప్పుడు మమ్మల్ని మోసం చేశారు. ఏంటి యాత్రలో ఉన్నప్పుడు మోసం చేశారు? చదివారు మీరు దాన్ని? వాళ్ళు అంటున్నారు వీళ్ళు యాత్రలో ఉన్నప్పుడు మా భూమిని వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు అక్కడ. కారణాన్ని బట్టి యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళు అక్కడ. కానీ దేవుడు యోప్తాను లేపి వారి తరపున యుద్ధం చేస్తున్నాడు ఆయన. అంతకుముందు యోప్తా తిరస్కరించబడిన వాడు, గెంటివేయబడిన వాడు, అవమానించబడిన వాడు యోప్తా. కానీ ఇప్పుడు ఎవరైతే తిరస్కరించారో వాళ్లే వచ్చి యోప్తాను అడుగుతున్నారు, అయ్యా నువ్వు మా తరపున యుద్ధం చేయి. ఎవరైతే క్రీస్తు బ్రహ్మను అవమానించారో, క్రీస్తునామమును అవమానించారో ఇప్పుడు వారి పక్షమున వాళ్లే వచ్చి ఇక్కడ యుద్ధం చేయబోతున్నారు ఈ లోకంలో. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. సోదరుడా, నీవు దేవుని యొక్క నిబంధన మనసును మోసుకుంటూ వెళ్తున్నావు. ఇంకా నీ చెవులకి ఏది వినపడకూడదు. దేవుని యొక్క పేరు, దేవుని యొక్క సంఘము లేదా దేవుని యొక్క ఆరాధన తప్ప నీ చెవులకి ఏది వినపడకూడదు. ఇక నీ చెవులు పని చేయకూడదు. ఇక ఆవులు ఏ విధంగా అయితే తమ చెవులు పని చేయకుండా ఆ పాడిన ఆ యొక్క మనసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయినాయో ఆ పాడి ఆవులు, అలాగే నీవు కూడా దేవుని యొక్క మనసాన్ని మోసుకుంటూ చివరి వరకు, కణాను వరకు ఈ లోకంలో ఏది నేను పిలిచినా, ఈ లోకం యవనస్తుగా ఉన్నావా ఈ లోకం నేను పిలుస్తూ ఉంటది, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు పెద్దవాడిగా ఉన్నావా బాధ్యతతో నిన్ను పిలుస్తూ ఉంటది, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. నీ తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములు నేను, నీ యొక్క బంధువులు నేను, చివరికి అది నీ ప్రాణమైనను లెక్క చేయొద్దు. మీరు ముందుకు వెళ్ళిపోండి, ముందుకు కొనసాగిపోండి, ఆగిపోవద్దు. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలను దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుంది. చాలా గాడ్ బ్లెస్ యు గారు. 2:30 అయిపోయింది. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక 2 నిమిషాలు మన మీటింగ్స్ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. 2 నిమిషాలు. ఎవరికి వారు వ్యక్తిగతంగా 2 నిమిషాలు మన మీటింగ్స్ కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రములు. ఇప్పటివరకునైనా మరి మీ యొక్క సన్నిధిలో ఓ ప్రభు మరి దేవుని యొక్క స్వభావం మీలో కనబడవాలని ప్రభు మరి గొప్ప వర్తమానం ఇచ్చారు. మేము ఎలా ఉండాలి, మీ యొక్క స్వభావాన్ని ఎలా ఈ లోకాన్ని చూపించాలనేది గొప్పగా మరి నువ్వు మాతో మాట్లాడారు కొన్ని విషయాలు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు. అదేవిధంగా మేము కూడా ప్రభు మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖలు మేము చదివి ఉన్నాము. ఓ ప్రభు మరి నా నిమిత్తము తల్లిను తండ్రిను అన్నములు నేను ప్రాణము నేను లక్ష్య పెట్టక నన్ను వెంబడించేవాడు నాతో పాటు వస్తాడని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మేము నేను వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాము. ఓ ప్రభు మరి కాబట్టి ఈ లోకంలో మేము దేనిని ఆశ్రయించకుండా, ఏది కూడా మేము పడిపోకుండా, ఎక్కడ మేము ఆగిపోకుండా, ఓ చివరి వరకు ప్రభు నిన్ను చేరే వరకు, నిన్ను కలుసుకునే వరకు, మిమ్మల్ని ఎదుర్కొనే వరకు ఎక్కడ కూడా ప్రభు మేము ఆగిపోకుండా సహాయం తెచ్చేయండి. ఖడ్గంతో బయలుదేరిన అబ్రహాము, ఒక సాధారణ మరి యుద్ధం తెలియని ఒక అబ్రహాము రాజులను జయించడానికి ఖడ్గంతో బయలుదేరి వెళ్ళాడు. ఓ మెల్కీసెదెకుని కలిసే వరకు యుద్ధాన్ని ఆపలేదు మా ప్రభు. ఓ మేము కూడా ప్రభు మరి మేము సాధారణంగా ఉన్నాము. మాకు యుద్ధం తెలియదు, మేము పాస్టర్లు కాదు, మాకు ట్రైనింగ్ లేవు, మాకు థియాలజీలు లేవు. మా పితరుడైన అబ్రహాము ఏ విధంగా అయితే సాధారణమైన ఒక యుద్ధాన్ని నీతి కూడా తెలియని ఒక మానవుడు ఖడ్గాన్ని తీసుకొని ఏ విధంగా అయితే రాజులు జయించాడో, ఓ ప్రభు ఇప్పుడు మేము కూడా సంఘంలో ఓ ప్రభు ఎలాంటి థియాలజీలు తెలియని మేము, ఎలాంటి పాస్టర్ యొక్క ఓ మరి బ్యాక్గ్రౌండ్ లేని మేము, ఓ ప్రభు మరి అబ్రహాము వల్ల మేము కూడా వాక్యమైన ఖడ్గం తీసుకొని లోకం యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈ భూ రాజుల మేము యుద్ధం చేస్తూ ఉన్నాము మా ప్రభు. ఓ యుద్ధం మాది కాదు, యుద్ధం యెహోవానే మేము యుద్ధం చేస్తూ ఉన్నాము. ఓ మా ముందు నిలబడింది అది ఎలాంటి పాస్టర్ కావచ్చు, ఓ యుద్ధం యెహోవాదే. అబ్రహాం ఇంటి నుంచి మేము బయటకు వచ్చాము. అబ్రహాం ఇంటిలో ఎవ్వరు యుద్ధ వీరులు లేరు, సైనికులు లేరు, అందరూ కూడా పనివారే దాసులే ఉన్నారు. అబ్రహాం వారందరికీ ఆ యుద్ధాయుధాలు కదా మరి వాళ్ళకి కవచాలు లేవు. ఓ తన ఇంట్లో ఉన్న యొక్క పనిముట్లను ఆ యొక్క ఆయుధాలను ఇచ్చాడు. వారందరూ కూడా మరి రాజుల మీద, నేర్పరుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఓ యుద్ధంలో మరి నేర్పరుల వారి మీద యుద్ధమే తెలియని అబ్రహాం యొక్క దాసులు యుద్ధం చేసి జయించారు మా ప్రభు. నేడు ప్రభు మరి అబ్రహాం సంతానంగా ఉన్న మేము యుద్ధము తెలియని మాకు,
ఓ ఈ యుద్ధం తెలిసిన పాస్టర్స్ మీద మేము యుద్ధం చేస్తా ఉన్నాం, మేము జయం పొందుతున్నాము. కారణము నీ యొక్క ఆత్మ మాలో ఉండడం వల్ల మా ప్రభు. ఓ అబ్రాము యుద్ధాన్ని జయించిన అబ్రాము నేరుగా మెల్కీసెదెకుని తెలుసుకున్నాడు మా ప్రభు. నీతికి రాజు షాలోము తెలుసుకున్నాడు మా ప్రభు. ఓ ఇప్పుడు మేము కూడా నీతికి రాజు షాలోము, ఓ నిజమైన మెల్కీసెదెకుని మేము కలుస్తున్నాం మా ప్రభు. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడు మీరందరూ కూడా అబ్రహాం ఇంట్లో నుంచి బయలుదేరే యుద్ధానికి యుద్ధం చేస్తా ఉన్నారు. ఎవరితో యుద్ధం చేస్తా ఉన్నారు? థియాలజీ చదివిన వారితో, బిషపులతో, ఆర్చ్ బిషపులతో, పాస్టర్స్ తో, ప్రవక్తలతో, సాధారణ మానవులు మరి యుద్ధం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్యాక్గ్రౌండ్ అబ్రహాం యొక్క ఇల్లు మా ప్రభు. గొప్ప విశ్వాస యోధుడైన అబ్రహాం ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చాం మా ప్రభు. మా ముందు నిలబడిన వారు ఎలాంటి యుద్ధ వీరులైనా సరే యుద్ధము నీదే మా ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రతి సహోదరుని బలపరచండి. సొలొమోను అంటున్నాడు, ఈ లోకంలో బుక్కవాని తైలంలో చచ్చిన ఏగలు ఉన్నాయి. బుక్కవాని తైలంలో చచ్చిన ఏగలు చెప్పు ఆ తైలము పనికిరాదు, ఆ తైలాన్ని ఎవరు వాడరు. కాబట్టి మా యొక్క జీవితాల్లో ఈ యొక్క తైలము మా జీవితంలో సువాసన రావాలి. కానీ మా జీవితాల్లో చచ్చిన ఈగలు పడుతున్నాయి, పాపమైన ఈగలు, అవిశ్వాసం ఈగలు, ఈ లోకమైన వ్యామోహము ఈగలు చచ్చి పడుతూ ఉన్నాయి. ఈ యొక్క సువాసనగా ఉన్న జీవితంలో పాపమనే ఈగలు వచ్చి పడి చచ్చిపోతూ ఉన్నాయి. సొలొమోను అంటున్నాడు, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బుక్కవాడు ఏం చేయాలంటే తన యొక్క తైలాన్ని అమ్ముకోవాలంటే చచ్చిన ఈగలు తీసి బయట పడవేయాలి. ఇప్పుడు ఇక్కడున్న సహోదరులందరూ కూడా వారు తైలములుగా ఉన్నారు. వారందరూ కూడా బుక్కవాని తైలములుగా ఉన్నారు. వాక్యమైన సువాసన వెదజల్లే తైలములుగా ఉన్నారు. ఈ వాక్య సువాసన వెదజల్లే తైలములో మరి పాపము, అవిశ్వాసము, వ్యభిచారము, మత్సరము, అలలు అనే ఈగలు వచ్చి పడి చచ్చిపోతూ ఉన్నాయి. అది కంపు కొడుతున్న తైలము, అది పరిగెత్తే తైలము, అది అసహ్యమైన తైలము. ఇప్పుడు ఆ తైలము ఉపయోగపడాలంటే, సువాసన గల తైలము ఉపయోగపడాలంటే చచ్చిన ఈగలు తీసి బయట పడేయాలి. ఆ తైలాన్ని శుభ్రం చేయాలి. కాబట్టి మా ప్రభు ఇక్కడ కూర్చున్న సహోదరులందరూ కూడా నిజమైన తైలాన్ని నిజమైన తైలములుగా ఉన్నారు. వాళ్ళు వాక్యపు సువాసన గల తైలములుగా ఉన్నారు. వారి జీవితంలో ఎలాంటి చచ్చిన ఈగలు లేకుండా సహాయం చేయండి, పరిశుద్ధపరచండి, బలపరచండి మా ప్రభు. నీకు వందనాలు. మేమన్నా ప్రతి మాటలు మా హృదయాలు స్థిరపరచండి. అదేవిధంగా ప్రభు మరి 10, 11, 12, 13 తారీఖుల్లో ప్రభు మరి యూదా గోత్రపు సింహముల యొక్క కలయిక ఉంది మా ప్రభు. మానవ రూపంలో రక్త మాంసాలతో భూమి మీద నడియాడుతున్న యూదా గోత్రపు సింహాలు కలవబోతున్నాయి మా ప్రభు. దావీదు యొక్క సంతానం కలవబోతుంది మా ప్రభు. ఒకరినొకరు గౌరవించుకోవడానికి సహాయం తెచ్చేయండి. ఒకరి యొక్క విశ్వాసాన్ని ఒకరు బలపరచుకోవడానికి సహాయం తెచ్చేయండి. మీరే నడిపించండి ప్రభు. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం, సమస్యలు లేకుండా పరిపూర్ణంగా మీరు జరిగించండి. మీరే మాట్లాడండి, మీరే రంగం మీదకి వచ్చి కదలండి. మా విశ్వాసాన్ని బలపరచండి. దానికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో కూడా మీరే నడిపించండి మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రభు మీ యొక్క వాక్యంతో నింపి నడిపించండి, స్థిరపరచండి ప్రభు. మరలా మేము కలుసుకునే మీ యొక్క ఆత్మతో నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకున్నామని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నాం మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నా ప్రాణం యెహోవాను సమర్పించి, నా ఆత్మ సమస్తమును పరిశుద్ధమైన సమర్పించి, నా ప్రాణం యెహోవాను సమర్పించి, ఆయన చేసిన ప్రాణంలో దేన్ని మరువదు. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభులు, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడిని మనం నడిపించిన గాక. ఆమేన్. అది త్వరలో ఆయన ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడిని మనం నడిపించిన గాక. మా నమ్మకమునకు, విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మ జయం గల దేవుడు, ఆయన నామము మహిమ నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను.
ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు బ్రహ్మ వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నిటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బ్రహ్మ ఒక్కనికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును గాక. ఆమేన్. మా నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మ ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరు హృదయం భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రహ్మమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. దేశం ఆదివారం రాత్రి శాలం బజార్ దగ్గర కూడిక ఉంటుంది. 10వ తారీఖు ఎర్లీగా వచ్చేసేయండి. అందరూ కూడా సమయాన్ని అర్థం చేసుకోకుండా ఉపయోగించుకోవడం మంచిది. గాడ్ బ్లెస్ యు.